అనుకుంటున్నాం. వారు అనురాధ గారు దాని మీద వర్క్ చేస్తున్నారు. అందరికీ స్వాగతం. వేద సంస్కృతి పరిషత్ జ్యోతిర్వాణి కార్యక్రమానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ, ఆచార్యులందరికీ స్వాగతం. గత వారం మనం వరాహమిహిరుని స్మరణలో బృహజ్జాతకం గురించి చర్చ ఆరంభించుకోగానే అత్యద్భుతమైన స్పందన లభించి మనకు ఎంతో మందికి ఎన్నో తెలియని విషయాలు ఆదరణీయులైన సిద్ధాంతి గారు, మన వంశీ గారు, తర్వాత మన మిత్రులందరూ చెప్పుకుంటూ వచ్చారు. సిద్ధాంతి గారు మళ్ళీ తర్వాత కూడా మాట్లాడుతూ మరొక ఎపిసోడ్ కూడా ఉంటే బాగుంటుందని సూచించారు. వెంటనే మంచి విజ్ఞానం ఉపన్యాస ధారగా వస్తున్నప్పుడు మనం దాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ వారం కూడా అదే విషయాన్ని కొనసాగించడం జరిగింది. ఈ రోజుల్లో జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, నేర్పే వాళ్ళు ఎక్కువయ్యారు. దానికి తోడు నేర్పే విధానంలో అసలు మనకి ఏం పుస్తకాలు ఉంటాయి, ఏముంటాయి అని అన్నప్పుడు ఇటీవలి కాలంలో ఎవరో ఏదో రాసిన పుస్తకాలే మనకు కనబడుతూ ఉన్నాయి. ఆంగ్ల భాష బాగా వచ్చిన వాళ్ళకైతే ఎక్కువగా బివి రామన్ గారి పుస్తకాలు, దాంతోపాటు ఇంకా మరికొన్ని ఇంగ్లీష్లో పుస్తకాలు ఉన్నాయి. కేఎన్ రావు గారు ఆయన మంచి పుస్తకాలు ఇచ్చారు. సో ఇవన్నిటికీ మూలం మళ్ళీ ప్రాచీన గ్రంథాలే, ప్రాచీన జ్యోతిష గ్రంథాలే. మన అదృష్టవశాత్తు మనకి ఎన్నో విధాలుగా ప్రాచీన శాస్త్ర గ్రంథాల పరిజ్ఞానం అందుకునే అవకాశం కలిగింది. అలాగని ఈ ఇటీవలి కాలంలో వస్తున్నవే మాత్రం చదివినా, ఇటీవలి కాలంలో ఎవరికి వారు తోచినట్టు చెబుతూ ఉన్నటువంటి యూట్యూబ్లు అలాంటి సోషల్ మీడియా ద్వారా విన్నా అదే జ్యోతిషము అనే భ్రమలో మనం పడిపోతున్నాం. మూలమైన విజ్ఞానంలోని విషయాలు మనం కొంచెం కొంచెంగా దూరం అవుతున్నాం. వాటి ఆ దూరం అవ్వడనే క్రమం బహుశా ఆగిపోవాలని కాబోలు మనకి జ్యోతిర్వాణి, ఆ జ్యోతిర్మాత బాబులు మీరు ఇది కూడా చర్చించుకోండి అన్న విషయం మనకి చెప్పినట్టుగా తోస్తుంది నాకు. సో అందువల్ల ఆ జ్యోతిర్మాత అనుజ్ఞతో మనం ఈరోజు ఆ బృహజ్జాతకమే అనే విషయమే కాకుండా ఇంకా ప్రాచీన గ్రంథాలు ఏమున్నాయనే విషయంలో కూడా ఎవరైనా కనుక చెప్పినట్టయితే వారి విషయాలు కూడా మనం విందాం. ముందుగా మనం దీని విషయంలో, బృహజ్జాతకం విషయంలో ముఖ్యంగా మన బివిఎస్ సిద్ధాంతి గారు కూడా కొన్ని మళ్ళీ కొత్త విషయాలు పంచుకుంటానన్నారు, ఇంకా వివరాలు పంచుకుంటానన్నారు. మన గురువు గారు కమలాకర్ శర్మ గారు కూడా అన్నారు ఇంకా వివరంగా చెప్తే బాగుంటుంది అని కూడా అన్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఇంకా వివరంగా బృహజ్జాతకం గురించి వినడానికి మనం అందరం కూర్చున్నాం. బివిఎస్ సిద్ధాంతి గారు మనకి ఉంటే మొదలు పెడతారు, లేకపోతే ఈరోజు యాక్చువల్గా అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఒక్క 5 నిమిషాలు ఎవరో ఉన్నారు, నేను ఎవరన్నా పెద్దలు నేను మళ్ళీ లైన్ లోకి వస్తాను అనేది భావించాను. ఒక్క 5 నిమిషాలు. ఇప్పుడు ఈ అన్ని విషయాల కన్నా ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఏమిటంటే నామనక్షత్ర వివేచన సందర్భంగా మనకి మన మిత్రులు గురువు గారు అయినటువంటి ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు తన పుస్తకాన్ని చివరికి మనకి తీసుకొచ్చారు, ప్రింట్ చేశారు, రిలీజ్ అయింది. శంకర భగవత్పాదుల యొక్క ఆశీర్వచనంతో ఆ పుస్తకం విడుదల జరిగింది, ఆవిష్కరణ జరిగింది. ఆ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది. వారు గత వారం కూడా చెప్పారు, నేను అందరికీ పంపిస్తున్నాను అన్నారు. బహుశా అందరికీ చేరి కూడా ఉంటుంది. సో మన జ్యోతిర్వాణి తరఫున, దానికి ఉర్దూ పదమే కరెక్ట్, తరఫ్ అనేది, హిందీ తెలుగు పదం ఏంటో తెలియదు నాకు, సౌజన్యం అనడానికి తెలియదు. సో మనందరి తరఫున వారిని మనం మన అక్షరాల, మన మాటల అర్చనతో, మాటల సన్మానం చేద్దామని వారిని కూడా రమ్మన్నాను. అయ్యా ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు, దయచేసి ముందుకు రండి, మీరు కనపడండి. అందరికీ కనపడితే మేమందరం మిమ్మల్ని అభినందిస్తాం. మిత్రులందరూ అభినందనలు ఆల్రెడీ పంపిస్తున్నారు, మీరు వచ్చే ఉంటారనుకుంటున్నాను. దయచేసి మా అందరి ఈ అక్షర సత్కారం దయచేసి స్వీకరించండి అనుకుంటున్నాను.
కనబడడం లేదు. ఏది ఏమైనా మనందరం మాట్లాడుకునేటువంటి, ఎప్పుడు తన మంచి విషయాలు చెప్తున్నటువంటి ఉపద్రష్ట వారికి మనం ఈ విషయంగా అభినందిద్దాం. అందరం ఆ పుస్తకాలు తీసుకొని చూద్దాం. మన గురువు గారు కమలాకర్ శర్మ గారు ఈ పుస్తకం గురించిన కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తారు. మనం ముందు అది విందాం. యదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు ముందుగా ఛాన్స్ తీసుకున్నాను. కేవలం ఇది ఉపద్రష్ట వారిని అభినందించేటటువంటి విధానం కోసం మాత్రమే. ఈ పుస్తక ఆవిష్కరణ నామనక్షత్ర వివేచన అని పేరు కలిగినటువంటి ఈ పుస్తకం ఇప్పుడు మనందరి చేతుల్లోకి వచ్చింది. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం తిరుపతిలో పంచపీఠంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు లోపల ఈ అంశం మీద బాగా ప్రస్తావన జరిగింది. ఆ ప్రస్తావన జరిగిన సందర్భం లోపల అక్కడ వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జ్యోతిష్కులందరి మధ్య లోపల జరిగినటువంటి చర్చ, ఆయన అంతకుముందు నుంచే చాలా కాలంగా పడుతున్నటువంటి ఒక వేదనకు రూపం ఇస్తే ఆ రూపానికి ఇంకా 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 మెరుగుపద్ది స్వామివారి ఆశీస్సులతో కూడా కలుపుకొని ఇన్ని రోజుల తర్వాత సూర్యనారాయణమూర్తి గారి నామనక్షత్ర వివేచన వచ్చింది. ఈ రోజుల లోపల మనం కేవలం నామనక్షత్రం అనేటటువంటిది మరి ఎందుకు వచ్చిందో లోకంలో తెలియదు, కానీ చూచేచోళ అశ్విని ఉంది కాబట్టి అశ్విని 1వ పాదంలో పెడితే చూ పేరుతో పెట్టాలి, 2వ పాదంలో పెడితే చీ పేరుతో పెట్టుకోవాలనేటటువంటి ఈ మూర్ఖపు వాదన ఇంత గట్టిగా అంటున్నందుకు దయచేసి ఏమనుకోవద్దు. ఇక్కడ 81 మంది దీంట్లో కనబడుతున్నారు. ఇటువంటి వాదన ఎప్పుడూ లేదు. పోనీ బయట వాళ్ళకి తెలియదా అంటే మనకు చదువుకున్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత, మన పితరులు కూడా పెద్దవాళ్ళు కూడా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ పేర్లు మనకేం పెట్టలేదు. ఇట్లా పెట్టి తీరాలని చెప్పేసి ఎవరు సిద్ధాంతాలు పెట్టలేదు. కానీ ఈ సిద్ధాంతం తప్పు, ఇటువంటిది మంచిది కాదని చెప్దామన్నా కానీ మనకు ఉండేటటువంటి పండిత వర్గము అనుకోగలిగిన వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా దూరంగా పెట్టేశారు. వాళ్ళ మాట చెల్లుబాటులోకి వచ్చేస్తుంది. ఈ అక్షరం పెట్టుకుంటే కరెక్ట్ అట, ఈ అక్షరం పెట్టుకోకపోతే కరెక్ట్ కాదట అనేటటువంటి స్థితికి వచ్చేసాం మనం. చివరికి మీరు అవసరమైతే పేర్లు మార్చుకోండి, మీ జీవితం బాగుపడుతుందట అని ఈ స్థితికి వచ్చినప్పుడు దీని వెనకకు వెళ్ళి చూసేటట్టయితే బ్రహ్మయామిడం రుద్రయామిడం గ్రంథాల నుంచి తీసుకున్నప్పుడు ఇంకా ఇంకా వెళ్ళి భారతదేశం మొత్తం లోపల ఉండేటటువంటి వేరు ప్రదేశాల లోపల ఈ నామనక్షత్ర పరిజ్ఞానం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏ అక్షరాలు మిస్ చేశారు వీళ్ళందరూ కలిసి, ఏ అక్షరాలు కలిపారు, దాని లోపల వచ్చినటువంటి 2 అక్షరాలతో కూడుకున్నటువంటి కలయికల వ్యవహారం లోపల ఎందుకు మార్పులు వచ్చాయి, ఈ చర్చ అంతా చేసి అనుబంధాలను కలుపుకొని మొత్తం కలిపి ఈ పుస్తకం లోపల 18 అధ్యాయాలుగా దీన్ని సమకూర్చారు ఉపద్రష్ట వారు. 18 అధ్యాయాల సంబంధించినటువంటి దాని తర్వాత మనకు వీటిల్లో మూలాల దగ్గర నుంచి చిట్ట చివరికి నామకరణం కొరకు మరికొన్ని విషయాలు పేరు కలిగినటువంటి మొత్తం 18 అధ్యాయాల లోపల నిజంగా ఇది సాధారణ వ్యక్తుల కన్నా పండితులు చదువుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంత డీటెయిల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాలం లోపల ఆలోచించదగినటువంటి మరొక అంశం ఏంటంటే దీనికి ప్రమాణం ఏమిటి అంట మొదలు పెడుతున్నాం మన ప్రతిదాన్ని కూడా. ఈ ప్రమాణం ఏమిటి అన్నదానికి ఆయన దాదాపుగా 28 అనుబంధాలు దీనికి చేర్చారు, ఇంక్లూడింగ్ సంస్కృతం టెక్స్టులన్నీ కూడా దీంట్లో కలిపి వెనకకు ఈ ప్రమాణ పరంగా తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ మీరు చదవండి, చూడండి, నాకు ఇంకేమైనా సలహాలు ఉంటే ఇవ్వండి అంటున్నారు వారు. కాబట్టి ఈ అంశంలో వారు చేసినటువంటి కృషికి మనమందరం కూడా పరిపూర్ణంగా వారిని హృదయపూర్వకంగా అభినందించాల్సిందే. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని మనం అందరం కూడా దీనికన్నా ఉన్నతమైన స్థితి వచ్చేంత వరకు మనం ఫాలో కాక తప్పదు. ఇదే ఇప్పుడున్న ప్రమాణ గ్రంథం మనకు. ఎందుకంటే మౌలికమైనటువంటి ప్రమాణ గ్రంథాల్లో నుంచి తీసుకున్నటువంటి అంశం యొక్క సారాంశాన్ని మనకు ఆయన అందించాడు. కాబట్టి ఆ సారాంశాన్ని ప్రస్తుతానికి మనం ఫాలో అవుతూ దీన్ని ఒకసారి అందరం లోపలికి వెళ్ళి చూద్దాం, అందరం పుస్తకం తీసుకొని చూద్దాం, కొని చదువుదాం. ఉత్తగానే తీసుకొని చదువుదాం కాదు, కొని చదువుదాం అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ, ఇది 300 రూపాయల పుస్తకం, పెద్ద కష్టమేం కాదు. దీనికి చక్కనైనటువంటి వివరణతో కూడుకొని ఉంది. నేను పైపైన తిప్పేశాను. గతంలో ఒకసారి నాకు ఇచ్చినటువంటి PDF పుస్తకం ఉండేది,
ఆ తర్వాత దానికి దీనికి కూడా చాలా మార్పులు వచ్చాయని వారు చెప్పారు. ఆ మార్పులన్నింటినీ కూడా అధ్యయనం చేసి నామనక్షత్ర వివేచనను మనం అందరం కూడా తప్పనిసరిగా ఇది కొనసాగిద్దామని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఉపద్రష్ట వారిని జ్యోతిర్వాణి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కృషి సాఫల్యం కావాలని, వారి సర్వతోభద్ర చక్రం అనేటువంటి గ్రంథం కూడా వచ్చే వారానికి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వస్తి. సెలవు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు సార్. చాలా చాలా శతకోటి వందనాలు. గురుగారు ఇప్పుడే దారిలో ఉన్నారు, ఇంకా ఉపగ్రస్త వారు దారిలో ఉన్నారు. సార్ మేము అందరం మీకు అభినందనలు చెప్పాం. అందరి తరఫున మీకు మరొకసారి అభినందనలు అందరికి అందజేస్తున్నాం. అందరం ఇప్పుడు గురుగారు అన్నట్టుగా అసలు నామ నక్షత్ర వివేచన మీద ఒక గ్రంథం, అందరూ చదువుకోదగ్గ గ్రంథం అంటూ వచ్చింది అంటే ఇప్పుడే వచ్చింది. అందువల్ల మనం అందరం తప్పకుండా దీన్ని చదువుకుందాం. దీనికి సంబంధించిన చిన్న ఒక సినాప్సిస్ లాంటిది కూడా నేను గ్రూపులో ఇంతకు ముందే షేర్ చేశాను. అది కూడా అందరూ చదవాలి. 2 పేజీలు ఉంది అది. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ గారు రాశారు. చాలా బాగా రాశారు. ఆయన ఈ ఖగోళ విజ్ఞానంలో, తర్వాత ఈ వీటిలో కొంచెం ఆయన బాగా ఉన్నవారే, తెలిసిన వారే. అందువల్ల వారు రాసిన ఆ 2 పేజీల సినాప్సిస్ కూడా మీరు చదివితే చాలా బాగుంటుంది. పుస్తకం గురించి పరిచయం కలుగుతుంది. సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గురువుగారు ఇంకా ఇల్లు చేరుకోలేదు. ఇల్లు చేరుకున్నాక మళ్ళీ రండి. మళ్ళీ మన గృహజాతకం గురించి కూడా మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ తర్వాత మీరు వచ్చాక మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రయాణంలో ఉన్నారు, డిస్టర్బెన్స్ బాగా ఉన్నట్టుంది. అందుకోసం మళ్ళీ మీరు ఇంటికి వచ్చాక మళ్ళీ జాయిన్ అయ్యి రండి. ధన్యవాదాలు అందరికీ, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. గురువు గారికి ధన్యవాదాలు. మనం ఒకవేళ సిద్ధాంతి గారు వచ్చి ఉంటే మనం ఆరంభిద్దాం, లేకపోతే గురుగారు కటకం వెంకట రమణయ్య ఎవరైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే నేను ఒక 5 నిమిషాలు మాట్లాడదు మీరు మాట్లాడండి. ఎందుకంటే గురుగారు ఎట్లా ఇంకా టైం కాదు. ఇది తెలుగులోనే ఉందండి, ఈ పుస్తకం తెలుగులోనే ఉంది. ఇది పూర్తి అవకహడ అంటే నామ వివేచన, నక్షత్ర నామ వివేచన అనే పేరుతో వచ్చింది. తెలుగులోనే ఉంది, పుస్తకం అంతా తెలుగులోనే ఉంది. అమ్మ విజయ్ గారు మాట్లాడండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సభకు నమస్కారం. ఇవాళ మనకి బృహత్ సంహితలో విషయాలు అన్నారు. అయితే ఇతర రచనలు కూడా, సమకాలీన వ్యక్తుల రచనలు కూడా ఇందులో మనకి మాట్లాడొచ్చు అనేది కూడా నాకు అనుకుంటున్నాను. అందుకని ఇవాళ ఏంటంటే మనకి షట్ పంచాసిక, ఇది కంప్లీట్ గా ప్రశ్న శాస్త్రానికి సంబంధించినది. ఈ షట్ పంచాసిక రాసింది ఎవరంటే వరాహమిహిరుడు కొడుకైన పృథుయశస్సు రాశారు. పృథుయశస్సు రాసిన షట్ పంచాసిక అంటే 56 శ్లోకాలతో పొందుపరచబడిన అతి ముఖ్యమైన గ్రంథం. ప్రశ్న శాస్త్రానికి సంబంధించిన, జ్యోతిషానికి సంబంధించిన గ్రంథం ఇది. దీని గురించి క్లుప్తంగా కొంచెం చెప్తాను. అయితే గ్రంథం మనం అన్ని చదువుతాం, ఎవరు ఏమేమి కృషి చేశారు, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి అని. అయితే అందులో మనకి కొన్ని లభ్యం అవుతాయి, కొన్ని లభ్యం అవ్వవు. కొన్ని లభ్యమైనా కూడా సంస్కృతంలోనో ఇంకా వేరే ఇతర భాషల్లోనో హిందీలోనో ఉంటే కొంచెం మనకి అర్థం కావడానికి అవకాశం లేని భాషలో ఉంటే మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ షట్ పంచాసిక గ్రంథానికి ఇంగ్లీష్ లో తర్జుమా చేసి ఇంగ్లీష్ లో అనువాదాలు ఉన్నాయి. తెలుగులో అనువాదం మాత్రం మన అందరికి చాలా మందికి పరిచయం ఉండొచ్చు. మన ఆకళ్ళ కృష్ణమూర్తి గారు దీనికి తెలుగు అనువాదం చేశారు. అయితే ఈ షట్ పంచాసిక గ్రంథంలో ఏముంటుంది అంటే మనకి 7 అధ్యాయాలతో కూడుకున్న గ్రంథం ఇది. మొదటి అధ్యాయమో ప్రశ్న జాతకం గురించి ఉంటుంది. 2వ అధ్యాయం గమనాగమనాధ్యాయం అని ఉంటుంది. 3వది జయాపజయాధ్యాయం అని ఉంటుంది. 4వది శుభాశుభాధ్యాయం అని ఉంటుంది. 5వది ప్రవాస చింతాధ్యాయము అంటే విదేశాలకు సంబంధించి వాటికి ప్రయాణాలు. 6వది నష్టప్రాప్తి. 7వది మిశ్రికాధ్యాయం అని 7 అధ్యాయాలతో ఉంటుంది. అయితే వీటిలో ఏ ప్రశ్నలు అడిగితే ఏంటి సమాధానం దొరుకుతుంది అనే విషయాలు చూస్తే పృచ్ఛకుడు ఎవరైతే ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏ రకమైన వాటికి సమాధానాలు దొరుకుతాయి అంటే జయాపజయాలకు సంబంధించి, నష్టద్రవ్య లాభం గురించి, పోయిన వస్తువుల గురించి, శత్రుబాధల గురించి, దూర ప్రయాణాలు, విదేశ ప్రయాణాల గురించి, తప్పిపోయిన లేదా పారిపోయిన మనుషులు లేదా పిల్లలు లేదా పెంపుడు జంతువుల గురించి,
అలాగే వ్యాపారంలో కలిగే లాభ నష్టాల గురించి, ఉద్యోగంలో మార్పులు ఉంటాయా లేదా వాటి గురించి, అలాగే పదోన్నతులు ఎప్పుడు వస్తాయి ఆ విషయాల గురించి, సంతానానికి సంబంధించిన విషయాల గురించి, ఇంకా ఇంకా అనేక విషయాలు ఇందులో ప్రశ్న రూపంలో అడిగే ప్రశ్న రూపంలో అడిగే వాటికి ఇందులో విషయాలు చాలా పొందుపరచబడినాయి. అయితే ఈ ప్రశ్నలకి మనం ఏ రకంగా జాతకంలో మనం చూడాలి, ఏ గ్రహానికి అన్వయం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఈ గ్రంథంలో పూర్తిగా మనకి వివరణతో ఇచ్చారు. ఇది తెలుగులో అనువాదంలో ఉంది కాబట్టి అందరూ ఇది తీసుకోవచ్చు. అయితే ఈ షట్పంచాసిక 56 శ్లోకాలతో ఉన్నది అయినా ఇది ఎంత ప్రాచుర్యాన్ని ఎందుకు పొందింది అంటే దీనికి మనం కరెక్ట్ గా ఆ సబ్జెక్ట్ ఏది ఉందో చూసుకుని అన్వయం చేస్తే ఫలితాలు చాలా ఖచ్చితంగా వస్తాయి అనేది ఈ పుస్తకంలో మనకి రాశారు. అయితే ఇది ఒక సందర్భంలో ఎలా అంటే పృథుయశస్సు రాసినది తండ్రిని మించిన తనయుడు అనే పేరు ఉంది పృథుయశస్సుకి. ఒక సందర్భంలో ఏమైందంటే వరాహమిహిరుడు ఏమన్నారంటే పలానా రోజున రేపు ఇన్ని గంటలకి పలానా చోట వర్షం పడుతుంది అన్నారు. అప్పుడు పృథుయశస్సు ఏమన్నారంటే అలా కాదు, ఇక్కడ రేపు వర్షము మీరు చెప్పిన చోట కాదు 20 మైళ్ళ దూరంలో వేరే చోట పడుతుంది, అప్పుడు ఆ పలానా దిక్కులో పడుతుంది అని చెప్పారు. అలా చెప్పడంలో ఏంటంటే వారు చెప్పింది పృథుయశస్సు చెప్పిందే నిజమైంది. అప్పుడు ఏమైందంటే అప్పుడు బలమైన గాలులు వీచే ఆ మేఘాలను తీసుకుపోయి ఆ దిక్కులో పృథుయశస్సు చెప్పిన దిక్కులోనే వర్షం కురిసిందనమాట. సో ఆ రకంగా ఆ ప్రశ్న శాస్త్రానికి సంబంధించి చాలా ఖచ్చితమైన అవగాహన మనకు వచ్చేలాగా 56 శ్లోకాలతో ఈ షట్పంచాసిక గ్రంథం అయితే ఉంది. మనకి తెలుగులో కూడా మనకి ఆకేళ్ళ కృష్ణమూర్తి గారు ఇచ్చారు కాబట్టి అందరికీ ఇంచుమించుగా చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఈ పుస్తకం గురించి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వారి దగ్గర తీసుకోవచ్చు. మనం జ్యోతిష విద్యార్థులకి ఇది మాత్రం చాలా ఉపయోగకరమైన పుస్తకం. ప్రశ్న శాస్త్రం గురించి ఒక అవగాహన మనకి ఎలా వస్తుంది, దాన్ని ఎలా చూడాలి, ఏ వస్తువు ఏ ప్రశ్నకి ఏ రకంగా చూడాలి అనేది అయితే ఇందులో చాలా వివరంగా మనం అర్థం చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ పుస్తకం చాలా ఈజీగా అర్థమవుతుంది. మరీ బిగినర్స్ కి అయితే కొంచెం కష్టం అవుతుంది, కానీ చాలా అద్భుతమైన పుస్తకం. పృథుయశస్సు మనకి ఇలాంటి పుస్తకాలు పృథుయశస్సు రాసిన షట్పంచాసిక అంటే ఆహా అని పుస్తకంలో చదువుకుంటాం, కానీ మనకి ఇలాంటి పుస్తకాలు అందుబాటులో ఉండడం మన అదృష్టం. సో ఇదే చెప్దాం అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి నమస్సులు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. మేడం సబ్మిషన్ మేడం అది ఒకసారి ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి మేడం, ఫ్రంట్ పేజ్ బుక్. థ్యాంక్ యూ. బుక్ షట్పంచాసిక అని ఉంటుంది, నేను కూడా పెడతాను, మేడం కూడా పెడతారు. తర్వాత ఈ మన ఉపద్రష్ట వారి పుస్తకం గురించి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారండి, నేను గ్రూప్లో పెట్టాను. వారి నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ పంపించి డబ్బులు పంపించి మీ పూర్తి అడ్రస్ పంపిస్తే వారు కొరియర్లో పంపిస్తారు పుస్తకాన్ని. అందువల్ల కావాల్సిన వాళ్ళు వారి నెంబర్కి పెట్టవచ్చు. వారి నెంబర్ నేను గ్రూప్ జ్యోతిర్వాణి గ్రూప్లో పెట్టాను. బుక్ కాస్ట్ ఎంత సార్? 300 రూపాయలు, 300. వారు యాక్చువల్గా ఇంతకుముందు మన గ్రూపులో పెట్టారు, ఆ ఇన్ఫర్మేషన్ పెట్టారు. మరోసారి పెట్టండి సార్. మరోసారి పెడతాను. చాలా చాలా ధన్యవాదాలు. వెంకటరమణ అన్నయ్య గారు ఏమన్నా 4 మాటలు చెప్తారా సిద్ధాంతి గారు ఆరంభించే ముందు? వెంకటరామ శర్మ గారు. కటకం వెంకటరామ శర్మ. అన్మ్యూట్ చేసుకోండి సార్. చేసుకుంటారు. అయ్యా అందరికీ నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు. నేను గత వారం లేను కాబట్టి అసలు ఎంతవరకు జరిగింది, చర్చ ఏమిటి, ఏ అంశాలు మనం మాట్లాడుకున్నాము, స్పృశించని అంశాలు ఏవి అనేది నాకు తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు కొనసాగించలేను, కేవలం విని ఆనందిస్తాను. ఒకవేళ ఎక్కడైనా నాకు తెలిసిన అంశం వస్తే అక్కడ నేను మాట్లాడతాను. అయ్యా అందరూ ఎదురు చూస్తున్నది సిద్ధాంతి గారు వచ్చినట్టుగా ఉంది. సార్ ఆరంభించండి. అయ్యా శ్రీ మహాగణాధిపతయే నమః, శుభాయ నమః. అయ్యా గురువు గారికి, సభ్యులందరికీ నమస్కారం. పెద్దలందరూ ఉపస్థితులై ఉన్నారు, చాలా సంతోషం. అందరికీ శుభ సాయంత్రం, నమస్కారాలు. ఈ రోజున మనం ఈ బృహజ్జాతకం గురించి మరోమారు చర్చించుకోవటం అనేటువంటిది చాలా శుభ సమయం. ఎందుకంటే ఇది ఎంత చెప్పినా ఇంకా ఇంకా చాలా ఉండేటువంటి విషయం. ఇది ఇంతే అని చెప్పడం చాలా కఠినమైన పని. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం ఇంకొకసారి ఈ ధ్యాన శ్లోకాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళదాం.
మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాన్ క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకదా యశ్రుతౌ వాచన్న సదదాత్మనేక కిరణ త్రైలోక్యదీపోరవిః. శ్రీ ఆచార్య వరాహమిహిరాయ నమః. ఇక్కడ మనం దీన్ని కనుక చూసినట్టయితే మూర్తిత్వే అనేటువంటిది పరికల్పిత శశిభృత అనేటువంటి ఒక్కసారి ఈ శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం. ఈ విశేషంలో చాలా ఉన్నాయి. ఈ మొట్టమొదటి శ్లోకంలో అంటే శశిభృతుడు అంటే ఎవరయ్యా అంటే ఈ యొక్క శశిని ధరించినటువంటి వాడు. అంటే శశిని ధరించడం అనేటువంటి సాక్షాత్తు పరమశివుడు, ఆయనే కారస్వరూపుడు. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ఈయన ముఖ్యంగా ఇందులో అన్ని అంటే ఈయన చెప్పేటువంటి విషయాలు ఎన్ని శ్లోకాలతో ఈ యొక్క దీన్ని అంటే ఈ గ్రంథాన్ని ప్రారంభించబోతున్నారు, ఎన్ని శ్లోకాలతో దీన్ని పూర్తి చేయబోతున్నారు అన్న విషయం కూడా ఈ శ్లోకంలోనే ఆయన కటపయ పద్ధతిలో చెప్పేశారు. ఈ విషయాన్ని మనం దశాధ్యాయి అనేటువంటి గ్రంథం గురించి మనం చెప్పుకున్నాం. దీన్ని రాసిన వారు గోవింద సోమయాజు గారు. ఆయన మహానుభావుడు. ఆయన శిష్యుల కోసం ప్రత్యేకంగా ఈ దశాధ్యాయి అనేటువంటి గ్రంథాన్ని రాసుకున్నారని కిందసారి మనం చెప్పుకున్నాం. మరోసారి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అందులో ఉండేటువంటి వ్యాఖ్యానాన్ని మనం ఒక్కసారి చూసినట్టయితే మూర్తిత్వే అంటే దీన్ని కటపయాది పద్ధతిలో కనుక చూసినట్టయితే 564 ఈ యొక్క కటపయ సంఖ్య. మూర్తిత్వే అనేది పరిక అంటే 121. అన్నిటికీ కటపయ సంఖ్యలు ఉండవు. మళ్ళీ కటపయ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. మనం సాధారణమైనటువంటి భాషలో కటపయ పద్ధతిని మనం నేర్చుకున్నాం. ఆ పట్టిక మనకి చాలా ఈజీగా అన్నిట్లోనూ ఉంటుంది. అది పెద్ద విషయమే కాదు. తర్వాత దీనికి ఏమిటి 121 564లోంచి 121 తీసివేసి దాంట్లోంచి ఈ దాని తర్వాత ఏం చెప్పాం? పరికల్పిత అంటే పరిక అయిపోయింది. ఇప్పుడు లిపిత అంటే పత అనేటువంటి అక్షరానికి ఏమిటాయి అంటే 16. దాంట్లో 16 తీసేయగా శశి అనేటువంటి దాంట్లోంచి శశ అనేటువంటి అక్షరాలను బట్టి చేసినట్టయితే 55 వస్తుంది. వీటిల్లోంచి ఇవన్నీ తీసేస్తే భృత అంటే భృత ఇది ధరించి ఉన్నది. భృత అంటే ఏమిటి? ధరించి ఉన్నది అనేటువంటి అర్థంలో ఇది మొత్తం అంతా ఎంత ధరించి ఉన్నది అంటే యాక్చువల్ గా 383 శ్లోకములతో ఈ గ్రంథము ధరించి ఉన్నది అనేటువంటి శ్లోకాన్ని ధ్యాన శ్లోకంలోనే ఆచార్యులు వారు మనకి చెప్పటం వారి యొక్క మేధాశక్తిని అంటే గ్రంథం ప్రారంభంలోనే ఆయన ఎన్ని శ్లోకాలతో గ్రంథాన్ని రాయబోతున్నారు, ఎన్ని అధ్యాయాలతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పి ప్రారంభించడం. అంటే ఇప్పుడు మనం ఒక రామాయణాన్ని మనం ఎట్లాగైతే ఒక ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే అందులో 24,000 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి గాయత్రి మంత్రంతో ప్రారంభమైందని మనం ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో అటువంటి జ్యోతిష్యానికి కూడా ఈ గ్రంథం అటువంటిదే. అందులో ఏమీ సందేహం లేదని మా గురువులు మాకు చెప్పినటువంటి మాట. దీన్ని ఈ మూర్తిత్వే పరికల్పిత శశిభృతో అనేటువంటి శ్లోకాన్ని రోజు ఎన్నిసార్లు జపం చేసినా అంత ఆచార్య వారి అనుగ్రహం దొక్కుతుంది అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. మరొక్కసారి దీన్ని మనం చేసుకున్నాం. మూర్తిత్వే పరికల్పిత శశిభృతో ఇవే పద. దీన్ని మనం విడివిడిగా కనుక చూసినట్టయితే మనం మూర్తిత్వే ము అంటే 5, అంటే రా కింద తావత్తు, రాకి గుడి రా కింద తావత్తు ఇచ్చినందుకు 6, త్వే అంటే వావత్తు కాబట్టి దానికి 4 తీసుకోవాలి. అంకానాం వామతో గతి అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏం చేయాలి? 564 అయ్యా. దీన్నంతా కూడా ఉన్నటువంటి అంకానాం వామతో అంటే 465. దాంట్లోంచి మైనస్ 121 పరికల్పిత. ఇది ఎటించి ఎటు వేసినా అంతే 121. పరికల్పిత అనేటువంటి పదం పరిక అనేటువంటి పదాన్ని అక్షర సంఖ్యలో, ఎందుకంటే పా 1
రా ఒకటి కా ఒకటి అనేటువంటి అక్షరాలు కనుక చూసినట్టయితే మీకు ఇదే విషయం గోచరిస్తుంది పరికల్పిత. దాంట్లోంచి 121 తీసేస్తే 344. అందులోంచి ఇంకో అక్షరం ఏమిటి అంటే తర్వాత పదం ఏంటంటే పట. అంటే దాన్ని అంటే మనం అచ్చులో ఉన్నటువంటి అక్షరాన్ని అంటే అచ్చుకి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఏదైతే అక్షరానికి ఒత్తుగా అని చెబుతాం, ఆ ఒత్తు యొక్క అక్షరాన్ని తీసుకున్నట్టయితే ఏం చెబుతాం? 16. పట తీసేస్తే 328. తర్వాత శశి అనేటువంటి దానికి 55. ఇవన్నీ కలుపుకుంటే 383 శ్లోకాలతో కృత ఇది ధరించి ఉన్నది. శశిభృత అనేటువంటి శ్లోకంతో దీనికి చెప్పారు. అట్లా ఇంకోటి దీనికి ఉన్నటువంటి వ్యాఖ్యానాలు అనేటువంటివి ఏమిటి అంటే ఇది పటోత్పల వ్యాఖ్యానం, ఇది వివృత్తి వ్యాఖ్య అని చెబుతారు. అట్లాగే చంద్రికా వ్యాఖ్యానం అని ఒకటి ఉంది, అది ప్రస్తుతం ఎక్కడ లభించట్లేదుట. తర్వాత మితాక్షరి, దీన్నే ముద్రాక్షరి అనేటువంటి మరో పేరుతో సంస్కృత గ్రంథం, ఇది కూడా లభించట్లేదు. తర్వాత శంకర భగవత్పాదులు రాసినటువంటి దీనికి జయమంగళ వివృతి అనేటువంటి గ్రంథం కూడా ఒకటి ఉందని ఇందులో ఆయన రాశారు. తర్వాత వివరం అనేటువంటి దేవమంగళ రుద్రుడు అనేటువంటి ఆయన దీనికి ఒక గ్రంథాన్ని రాశారు. తర్వాత పారమేశ్వరి అనేటువంటి ఒక వ్యాఖ్యానం ఉంది. తర్వాత అపూర్వార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథం కూడా ఒకటి ఉన్నది. తర్వాత దశాధ్యాయి అనేటువంటిది మనం ఈ విధంగా 8 గ్రంథాలు. దీంతో పాటుగా సారావరి, తర్వాత ఇందాక చెప్పినట్టుగా హోరసార ఇవన్నీ కూడా ఈ యొక్క బృహజ్జాతకానికి సంబంధించినటువంటి గ్రంథాలు. ఇందులో కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క బృహజ్జాతకాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా కావాల్సిందే. దీంతో పాటుగా మనకి ఒక అతి తక్కువ కాలంలో వచ్చినటువంటి శ్రీపతి జాతక పద్ధతి అని, శ్రీపతి పద్ధతి అనేటువంటి ఉంటుంది వావిల వారిది. ఇప్పటికీ దొరుకుతుంది అప్పటిది, అది కూడా మీకు దొరుకుతుంది. అది కూడా మనం ఈ షడ్బలాలు కట్టడానికి కానివ్వండి, అంతర్దశలు కట్టడానికి కానివ్వండి, దేనికైనా సరే ఆ పుస్తకమే ఆధారం. ఇది చాలా ముఖ్యమైన ఇవి ఉన్నటువంటి ఈ బృహజ్జాతకాన్ని మనం అధ్యయనం చేయటం అయ్యా. కాబట్టి ఇక్కడ ఏమిటి? లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చానే కథాయుశ్రుతో వాచన్న సతదాత్వనేక కిరణ త్రైలోక్య దీపో రవి. ఇట్లా ఉన్నటువంటి వాచన్న సతదాత్వనేక కిరణ త్రైలోక్య అంటే మాకు వాక్కు పటుత్వాన్ని ఇవ్వగాక. ఎవరు? 3 లోకములను అంటే భూభవ అంటే మనకు ఉన్నటువంటి మనం సప్తలోకాలు ఊర్ధ్వ భాగంలోను, సప్తలోకాలు అథో భాగంలోను అనేటువంటి విధంగా మనం మహాసంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం వివాహాది కార్యక్రమాలు. అటువంటి అన్ని లోకములకు ప్రకాశింపజేయేటువంటి త్రైలోక్య దీపో రవి, అటువంటి రవి మనకి వాక్పటుత్వమును అనర్గమైనటువంటి వాక్పటుత్వం ఇచ్చుగాక అనేటువంటి విధంగా సూర్యోపాసన విధంగా ఉండేటువంటి ధ్యాన శ్లోకం. అలాగే ఇందులో మరొక శ్లోకం ఏమిటి అంటే, 2వ శ్లోకం ఏమిటి అంటే భూయోభి పటుబుద్ధి పటుధియాం హోరా ప్రజ్ఞతయే. అంటే ఇది బాగా ఎవరైతే జ్యోతిషాన్ని అధ్యయనం చేద్దామని, జ్యోతిషం మీద చెప్పుదామని ఎవరైతే అనుకుంటున్నారో ఈ శ్లోకం చాలా బాగా ధారణ చేయవలసిన శ్లోకం. అంటే వీళ్ళు ఏనాడు అసత్యం ఆడకూడదు. ఇది నెంబర్ 1. ఎవరు జాతకాలు చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు సత్యవ్రతులై ఉండాలి. మా అన్నుడు 90 అన్నట్టుగా ఎప్పుడు అనేటువంటి విధంగా ఎప్పుడు కూడా మాటని చాలా పొదుపుగా మాట్లాడుతూ ఇంకోటి ఏమిటి? వాక్కుని వీలైనంతగా పొదుపుగా ఉండటం. ఇటువంటి భూయోభి పటుబుద్ధిభి పటుధియాం హోరా ప్రజ్ఞప్తయే శబ్ద న్యాయ సమన్వితేషు. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఇది ప్రతి అక్షరానికి ప్రతి పదానికి విశేషార్థాలు ఉన్నటువంటి శ్లోకం. ఏమిటి అంటే శబ్ద న్యాయ సమన్వితేషు బహుశాస్త్రేషు దృశ్యేష్వపి. అంటే కేవలం ఒక్క పుస్తకాన్ని మాత్రమే, అందులో ఉన్న అర్థాన్ని మాత్రమే అధ్యయనం చేసి దీన్ని చెప్పడానికి వీల్లేదు. బహుశాస్త్రేషు అంటే బహుకోణాల్లో దీన్ని చూడాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రకరకాల వ్యాఖ్యానాల గురించి చెప్పుకున్నాం. 8 రకాల వ్యాఖ్యానాలు చెప్పాం. 8 రకాల వ్యాఖ్యానాల కర్తలు ఎట్లా చెప్పారు, వారి ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని దీన్ని మనం మన యొక్క దీంట్లో పెట్టుకునేటువంటి అవకాశంగా చెప్పుకోవాలి.
అట్లాగే హోరా తంత్ర మహార్ణవ పత్రనే పద్మోద్యమానాం అహం స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం. అంటే చాలా చిన్న పదము ఉంటుంది. వృత్తం విచిత్రమర్థ బహుళం అంటే చాలా విచిత్రమైనటువంటి అర్థం. అంటే పైకి కనిపించేది వేరు, లోపల ఉండేటువంటిది వేరు. ఇది ఏదో మనకి కేవలం ఒక కటపయ పద్ధతి వచ్చిందనో లేక సంస్కృతం వచ్చిందనో దీని మీద అర్థం చెప్పడానికి లేదు. దీన్ని జాగ్రత్తగా ఆ గురువులు ఆచార్యులు ఎలా అయితే చెబుతున్నారో అట్లాగే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా కోడింగ్, అంటే మనకి ఏమంటారంటే కోడింగ్ అనేటువంటి వాటితో మనకి మీకు చాలా మందికి అర్థం అవుతుంది. అంటే చెప్పే మాట వేరు, దాన్ని మనం ఆచరించే దాన్ని చూసేటువంటి దృక్కోణం వేరు. అట్లా మనకి స్వల్పం వృద్ధ విచిత్రమర్థ బహుళం శాస్త్రం ప్లవం ప్రారభే అంటే ఆ విధమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే నేను చెబుతున్నాను అనేటువంటి విధంగా ఇక్కడ చెప్పడం అనేటువంటి ఆచార్యులు వారు చేసినటువంటి మరొక ఇది. అట్లాగే ఇందులో ప్రతి ఒక్క శ్లోకానికి ఉన్నటువంటి ఇందాక మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఏమిటి ముఖ్యంగా అంటే మనం ప్రతి ఒక్క వృత్తము అంటే దానికి ఉన్నటువంటి మీరు వాళ్ళు ఎటువంటి ఛందస్సు వాడారు, ఎటువంటి అక్షరములు వాడుతున్నారు, ఇవన్నీ కూడా బీజాక్షర సంపుటితో కూడా ఉన్నాయి అని నాకు మా పెద్దలు చెప్పిన విషయం. కాబట్టి ఈ శ్లోకాలను నిత్యం పారాయణ కూడా చేయాలి. ఎందుకంటే వరాహమిహిరుడు వారు సాక్షాత్తు ఆ రోజుల్లో కాళిదాసు గారు అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు బ్రహ్మ సరస్వతులుగా చెప్పేటువంటి వారు ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుగారు ఎవరైతే మనకి ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళంతా కూడా ఆ యొక్క బ్రహ్మ ఇదిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉంటారు అని మనం కాళిదాసు గారి వృత్తాంతంలో మనం చెప్పుకున్నాం అయ్యా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వీరు కూడా అత్యంత విశేషమైనటువంటి అక్కడ ఉన్నటువంటి దిగ్గజాల్లో ఉండేటువంటి అక్కడ పరిస్థితి. ఎక్కడ మనకున్నటువంటి ఉజ్జయిని మహానగరంలో పాలించేటువంటి మహారాజు గారి యొక్క పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి అత్యంతమైనటువంటి ప్రాతస్మరణీయం. కాళిదాసు గారి కాళామృతం కానివ్వండి, ఇది కానివ్వండి, ఇవన్నీ కొంచెం వారికి వీరికి కొంచెం ఏవో వాదనలు ఉన్నాయి. కొన్ని వీళ్ళ కారం వేరు వారి కారం వేరు అని అవన్నీ మనకి ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించడం తలుచుకోవట్లేదు. అయినప్పటికీ ఇది చాలా విశేషమైనటువంటి విషయాలు. దీని గురించి మనం ఇంకోటి ఏంటంటే షడ్బలాలు చేయటం అనేటువంటిది దీని ద్వారా మనం అత్యంత సులువుగా చేసుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు రవి సింహంలో ఉన్నాడు అనుకోండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. అంటే రవి మేషం అనేటువంటిది రవికి ఉచ్చస్థానం, ఇది అందరికీ తెలుసు. దీని గురించి మనం సింపుల్ గా ఎట్లా లెక్క చేయవచ్చు అనేటువంటిది కూడా దీన్ని మనం చాలా ఇందులో ఆచార్యులు వారు కూడా ఇందులో మనకి దీని గురించి చెప్పారు. అది శ్రీపతి దాంట్లో కూడా ఎట్లాగూ అంటే మీరు దాన్ని త్రైరాశికం చేసుకుంటే, అంటే మీరు ఎక్కడైతే మనం 120 ఉందనుకుందాం సపోజ్ లెక్కలో 120 అంటే మనకి రవి ఉచ్చ భాగములు ఎంత, ఉచ్చ భాగములు మనకి మామూలుగా 10 డిగ్రీలు ఉచ్చ భాగములు అనుకుంటే 120 - 10 చేసుకుంటే మీకు ఎంత వస్తుందండి? 110 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 3 చేస్తే మనకి 30, మనకి ఎంత వస్తుంది? 36 వస్తుంది. అంటే 36.66. ఇదే రవి యొక్క ఉచ్చబలం, ఇలా మీరు సింపుల్ గా కూడా మీరు ఉచ్చబలాన్ని ఆయా గ్రహము యొక్క స్థితిగతులను బట్టి చేసుకోవచ్చు. ఇది మీరు అర్థమైందో లేదో నేను ఇంకోసారి కావాలంటే మనం దీని గురించి చేసుకుందాం. ఇటువంటి సింపుల్ కూడా ఇటువంటి చిన్న చిన్న లెక్కలని త్రైరాశికం చేసుకోవడం ఇత్యాదివి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీన్ని బట్టి షడ్బల దశలు చేసుకోవడం, ఇవన్నీ కూడా విశేషంగా ఈ గ్రంథంలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని మీకు ఇది మేము మామూలుగా వావిళ్ళ వారి గ్రంథాన్ని మా గురువు గారు దీన్ని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వావిళ్ళ వారి గ్రంథం అందరికీ కూడా అందుబాటులో ప్రస్తుతానికి దొరుకుతుంది. ఇది 25 అధ్యాయాలతో ఉన్నటువంటి స్థితిగతులు. దీంట్లో విశేషంగా ఏమిటంటే కొన్ని గ్రీకు పదాలు కూడా ఇందులో మనకి వాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ గ్రీకు పదాలు ఏమిటాయి అంటే ముఖ్యంగా కొన్ని అపోక్లీమాలు,
ఫణఫలములు, ద్రేకాణము ఇటువంటి పదాలని కూడా ఇందులో గురువు గారు మనకి వాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా సంస్కృత పదాలు కాదు, ఇవన్నీ కూడా సంస్కృత పదాలు కాదు. కాబట్టి ఇందులో కొన్ని మనకి యవన దేశం నుంచి వచ్చినవి, గ్రీకు పదాలు ఇత్యాదివన్నీ కూడా ఇందులో మనకి బాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాసినటువంటి గ్రంథంగా ఇది కనిపిస్తుంది. కాబట్టి అటువంటి యొక్క ఇది కానివ్వండి ఇవి కానీ దీంట్లో మనకి పదాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాబట్టి ప్రతి ఒక్క జ్యోతిష్యాభిమాని దీన్ని ఖచ్చితంగా అధ్యయనం చెయ్యాలని, చేస్తారని కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి, ఇందు నుంచి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇది ఇంట్లో పాఠంగా చెప్పుకుంటే కొన్ని దగ్గర మేము ఇది 3-4 సంవత్సరాల పాటు పాఠం చెప్పుకున్నటువంటి పరిస్థితిని ప్రతి శ్లోకము దీంట్లో. కాబట్టి అంతా ఒక్కసారిగా చెప్పడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. అయినప్పటికీ నాకు ఇంత సమయాన్ని ఇచ్చినటువంటి శాస్త్రి గారికి మరోసారి ధన్యవాదాలు. అందరికీ, మీకు కూడా విన్నవారందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇటువంటి గ్రంథాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోవటమే చాలా విశేషంగా భావిస్తూ అందరికీ నమస్కారం చేసుకుంటూ శుభం. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. ఇది మనం ఋషి రుణం తీర్చుకునే దాంట్లో భాగంగా ఆ మహర్షి అయినటువంటి వరాహమిహిరుల వారిని, ఆయన మనకి జ్యోతిషానికే పితామహుడు లాంటి వాడు. ఇప్పుడు ఆయన్ని తలుచుకోవడానికి, ఆయన పుస్తకం తలుచుకోవడానికి మనకి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకుంటాం. అది ఎవరో మనం ఏదో వేరే ఎవరికో వీలు కల్పించినట్టు కాదు. మీకు ఇక్కడ ఈ జ్యోతిర్వాణి మాధ్యమంగా మిమ్మల్ని వరాహమిహిరుల వారే పిలిచి చెప్పించుకున్నారు అనుకోండి. అందుకోసమే మా పంచాంగానికి కూడా మేము వరాహమిహిర పంచాంగం అని పేరు పెట్టాము. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే కనీసం ఋషి రుణం ఉన్నా తీరుతుంది అనేటువంటి దీంట్లో మా విద్యార్థులు అట్లా పెట్టించారు. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్. మనకి బృహజ్జాతకం అనేటువంటి గ్రంథం గురించి చెప్పుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, నేను ఆరంభంలో చెప్పినట్టుగా ఇది ఒక ప్రత్యేకమైన విజ్ఞానం కలిగించేటువంటి, విజ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకము ఉన్నది అని మనం ఎక్కువగా దాన్ని చూడడం లేదు. జ్యోతిషం పుస్తకాలు ఏవి బాగా దొరుకుతాయి, ఏ పద్ధతి జ్యోతిషం బాగుంటుంది అని మనం జ్యోతిషం నేర్చుకోకముందే ప్రశ్నలు వేస్తున్నారు జనం. అసలు జ్యోతిషం అంటే ఏంటో తెలుసుకున్నాక ఏ పద్ధతి అనేది తెలుసుకోవాలి, కానీ జ్యోతిషం అనేది తెలుసుకోకముందే నేను కేపీ పద్ధతి, ఆ పద్ధతి, ఈ పద్ధతి అని పద్ధతులు అడుగుతున్నారు. అంటే మనకి జ్యోతిషానికి సంబంధించిన విజ్ఞానం ఎంత తక్కువగా ఉంది అనేది మనకి తెలియకుండానే తెలియజేయబడుతుంది అందరికీ. అందువల్ల జ్యోతిషం నేర్చుకునే వాళ్ళు, జ్యోతిషం మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శాస్త్ర మహత్యాన్ని ప్లస్ ఈ శాస్త్రంలో ఉన్న శాస్త్రీయతని అర్థం చేసుకునే అవకాశం కలిగించే క్రమంలో మనం ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నాం. ప్రతి జ్యోతిష విద్యార్థి ఈ పుస్తకాన్ని చదవాలి అంటే అర్థం వెంటనే వెళ్ళి కొనుక్కొని చదవాలని ఏం కాదండి. మనం నేర్చుకుంటున్న అన్ని విషయాలకి పైన బృహజ్జాతకం అనేటువంటి ఒక కంట్రోలింగ్ పుస్తకం ఉన్నది అని తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ బృహజ్జాతకం గురించి ఏవైతే చెప్తున్నప్పుడు వాటిని చదవాలి. తర్వాత ఇంకా ప్రాచీన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్న వాటిల్లో అన్నిటిలోనూ మళ్ళీ తలమానికమైనటువంటి బృహజ్జాతకమైన, ఎందుకంటే ఇది మళ్ళన్నిటికీ సోర్స్ అయింది. ఇప్పుడు గురుగారు మన సిద్ధాంతి గారు చెప్పినట్టుగా హోరాసారం అని ఉంది, సారావళి ఉంది, మనకి ఇవి కూడా మంచి పుస్తకాలు. మన విరాజ గారు చెప్పినట్టు షట్ పంచాశిక ఉంది, అలాంటివి చాలా ఉన్నాయి. ఇదంతా మనం ఒక శాస్త్రీయ దృక్పథంతో జ్యోతిషాన్ని గురించి వెళ్ళినప్పుడు ఇవన్నీ కనపడతాయి. ఇవన్నీ ఎవరో ఏదో చెప్పారు, పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు ఇప్పుడు వచ్చిన అనువాదమే నాకు బాగుంటుంది అని అనువాదాల వైపు వెళ్ళి చేసినట్టయితే మనకి వచ్చేటువంటి విజ్ఞానం తక్కువ, తప్పు విజ్ఞానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి శాస్త్రంలో కూడా మంచి శాస్త్రీయ విజ్ఞానం అందుకునే క్రమంలో మనం చెప్పుకున్నాం. ఇది తనకి ఇంకా మళ్ళీ అందరికీ చెప్తాను అని చెప్పేసి ఉద్దేశంతో మన సిద్ధాంతి గారు మనకి ప్రత్యేకంగా మనం అందరి మీది ప్రేమతో ఆదరణతో చెప్పారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ముందుకు వెళదాం. ఈరోజు ఇంతకుముందు నేను మన ఆచార్యులందరికీ వారి గ్రూపులు చెప్పాను, ఒక ఈ పుస్తకమే కాకుండా మిగతా పుస్తకాలు ఏమైనా ఉన్నా కూడా వాటి గురించి కూడా మీ అనుభవాన్ని చెప్పండి అని. సాధారణంగా మనకి ఈ బృహత్ పరాశర హోరాశాస్త్రము అనేటువంటి పుస్తకాన్ని చాలా వరకు మనం వింటాము, రెఫర్ చేస్తాము. దాంట్లో పరాశర మహర్షి మైత్రేయుడు అని ఒక శిష్యునికి ఈ గ్రంథంలోని అన్ని విషయాలు చెబుతున్నట్టుగా క్రమం ఉంటుంది. మనం ఇంతకుముందు ఒకసారి అనుకున్నట్టుగా ఈ భారతీయ విద్యా విధానం ఏమిటి అంటే
ఒక విషయాన్ని చెప్పాలి అంటే మనకి ఆదర్శప్రాయమైన కొన్ని మూర్తుల్ని లేదా సైంటిస్టులని ఆధారం చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటున్నాం అన్నట్టుగా తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే మనకి సత్యనారాయణ స్వామి కథ ఉంటుంది, ఆ క్రమంలోనే పురాణాలు ఉంటాయి, ఆ క్రమంలోనే మనకి బృహత్పరాశర హోరా శాస్త్రం కూడా ఉంది. అది మనకి అందించింది వరాహమిహిరుల వారే, కానీ అది దాంట్లోని విషయాలన్నీ ఆయన యథాతథంగా మనకు అందించారు. అది పరాశర గ్రంథంగానే మనం తీసుకుంటాం. దాంట్లో మైత్రేయుడికి అన్ని విషయాలు చెప్తాడు. అయితే ఈ జ్యోతిశాస్త్ర విషయాలన్నీ కూడా ఏ గ్రంథాల్లో మొదలు ఏ గ్రంథాల్లో ఏ విధంగా చెప్పబడ్డాయి, ఆ తర్వాత అవి పరిణామ క్రమంలో ఎక్కడికి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం ఒక పరిశోధనగా తీసుకుంటేనే అర్థమవుతుంది, కానీ మామూలుగా చెప్పుకుంటే అర్థం కాదు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏమిటి, మామూలు సాధారణ జ్యోతిష్కులకి కావాల్సింది ఏమిటి అంటే ఈ గ్రంథాలు ఉన్నాయి, వాటిలో ఎన్నో విషయాలు ఉన్నాయి అన్న ఒక భావన ముందు ఉండాలి. దాని తర్వాత ఇప్పుడే సిద్ధాంత్ గారు చెప్పినట్టు మనకి మన జ్యోతిష్యుని లక్షణాలు, జ్యోతిష్కుడి యొక్క లక్షణాలు వరాహమిహిరుల వారు ఏవైతే డిఫైన్ చేశారో, నిర్వచించారో, వాటిని దగ్గరగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. మనందరం ఇప్పుడు జ్యోతిర్వాణి చూసేటువంటి మిత్రులందరూ కూడా అందరూ జ్యోతిష్కులు అవ్వచ్చు. ఆయన అన్నారు కదా మూర్తిద్వే అని. సూర్యుని గురించి తెలిస్తే జ్యోతిషం గురించి తెలుస్తుంది. అందుకే సూర్యోదయం గురించి మనకు అర్థమవుతుంది అంటే జ్యోతిషం మనకు వచ్చినట్టే. జ్యోతిషం కాని మనిషి లేడు, అంటే సూర్యోదయం తెలియని మనిషి లేడు కాబట్టి జ్యోతిషం తెలియని మనిషి లేడు. కాకపోతే జ్యోతిషంలోని ఇంకా లోతైన వివరాలు తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రం అనేది ప్రత్యేకంగా చదువుకోవాలి. ఈ విధంగా మనం బృహత్పరాశర హోరా శాస్త్రంలోని విషయాలు తెలుసుకోవాలన్నా అవి తెలుసుకుని వాటి నుండి మళ్ళీ మనం అప్లికేషన్ తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఋషులందరూ మనకి ఏం చేశారు అంటే మనకి పని పెట్టారు. వాళ్ళన్నీ అరటిపండు ఒలిచి పట్టలేదు. వాళ్ళు ఏమన్నారు, రాశి కారకత్వాలు ఇవి, గ్రహ కారకత్వాలు ఇవి, భావకారకత్వాలు ఇవి, వీళ్ళు ఇక్కడ ఉంటే అది అవుతుంది, అక్కడ ఉంటే ఇది అవుతుంది అని అన్ని వేరుగా మనకి చెప్పారు. వాటన్నింటినీ మేళవించుకుని ఒక కుండలి పరిశీలిస్తున్నప్పుడు అన్నింటినీ కలగాపులగం చేసుకుని మనం మళ్ళీ మన విజ్ఞానంతో చెప్పడం, మనకున్నటువంటి ఉపాసనా బలంతో చెప్పడం, మనకున్నటువంటి భావనతో చెప్పడం, ఆ క్షణానికి వాడి జాతకుడి పృచ్ఛకుడి యొక్క జాతకం మన జాతకాలు కలగలిపి కదా వచ్చేది ఇవన్నీ. సో ఇంత సైంటిఫిక్ గా మనం చెప్పే విషయాల గురించి మనం ఎలా చెప్పాలని వాళ్ళు మనకు చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో మీరందరూ కూడా ఒక ప్రశ్నకి ఆన్సర్ ఉంది అని ఎప్పుడు అనుకోకండి. ఒక ప్రశ్నకి కావలసిన సమాధానం పొందడానికి కావలసిన వనరులు ఇస్తారు ఋషులు. ఆ గ్రహం ఎక్కడుంటే ఏమవుతుంది చెప్పారు, ఆ గ్రహం ఏ భావం అంటే ఏమిటో చెప్పారు, ఆ రాశి కారకత్వాలు చెప్పారు. వీటన్నిటినీ మేళవించి ఫలితం సూచించుకోవడానికి జ్యోతిష్కుడే కష్టపడాలి. జ్యోతిష్కుడికి ప్రత్యేకంగా ఎక్కడ దొరకదు. ఇప్పుడు గురువు పలానా చోట ఉన్నాడు, గురువు మిథునంలో అతిచారంలో ఉన్నాడు, ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పారు. అంతేగాని ఈ గురువు ఈ అతిచారంలో ఉన్న గురువు అలాగే చేస్తాడని చెప్పలేదు. ఎందుకంటే ఈ గురువుతో పాటు అతి ముఖ్యమైనది గ్రహ సంబంధం ఉంది. మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి, సింపుల్ ఫిజిక్సే. మళ్ళీ ఏమిటి, గురువు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆయన గురుత్వాకర్షణ శక్తి సౌరమండలంలో ఎక్కడెక్కడ ఏ గ్రహాల దగ్గర ఉంది, ఏ గ్రహాలకు ఎంతెంత దూరంలో ఉన్నాడు, ఇదంతా మళ్ళీ ఫిజిక్సే. ఆ క్రమంలో గ్రహ సంబంధం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గ్రహ సంబంధాలు, గ్రహాలకు ఉన్న బాధ్యతలు, తర్వాత గ్రహాల తత్వాలు లేదా గ్రహాల కారకత్వాలు, ఇవి మనకి చాలా ముఖ్యమైనవి. గ్రహాలు మనం చాలాసార్లు అనుకుంటాం ఇవి డైనమిక్ శక్తులు, అంటే చర జ్యోతిష్యులు, స్థిర జ్యోతిష్యులు నక్షత్రాలు, రాసులు. సో వాటికి సంబంధించిన శక్తుల్ని ఈ గ్రహాలు స్వీకరిస్తాయి, మళ్ళీ మన వైపు తీసుకొస్తాయి, మనకి అందిస్తాయి. సో ఆ క్రమంలో ఈ గ్రహాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడి జ్యోతిశాస్త్రంలోని అన్ని ప్రాచీన గ్రంథాల్లో మొదలే గ్రహాల గురించి చెప్పారు. దాని తర్వాత చాలా కొద్దిగా రాసులు వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు ఇప్పుడు వస్తున్న గ్రంథాల్లో అన్ని చదవండి, అన్ని చదువుకోవాలి, ముందు బేసిక్స్ బాగా చదవాలి. ఆ క్రమంలో మనం ఈ జ్యోతిర్వాణిలో కూడా అలాంటి విషయాలు చెప్పుకుంటూ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మిత్రులు ఎవరైనా మిగిలిన విషయాలు ఈ బృహజ్జాతకం గురించే కానీ లేదా ఇంకా వేరే ఏ ప్రాచీన గ్రంథాల గురించి అయినా కానీ మీకు ఉన్న అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ నేను మాట్లాడాను. మాట్లాడు. వెంకటాద్రి సమసంస్థాన బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మన సబ్జెక్ట్ అనేది చాలా మంచిగా తీసుకున్నారు.
బృహజ్జాతకం అనేది గ్రంథాల గురించి. ఎందుకంటే దేనికైనా ఆధారం మూలమే ఉంటది. ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే మనం మూలం నుంచి స్టార్ట్ చేస్తే మనకు అంత అర్థం అవుతుంది. అయితే బృహజ్జాతకం గురించి చెప్పారు. ఇప్పుడు సార్ కూడా చాలా బాగా చెప్పారు. జ్యోతిష్యులు ఎప్పటికీ నిజం చెప్పాలా. ఇంకా ఒక మాట అంటారు, 12 సంవత్సరాలైనా కంటిన్యూ నిజం మాట్లాడితే మన వాచ సిద్ధి వస్తుంది, మన వాగ్ద శుద్ధి అవుతుంది. మనం ఏమన్నా ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తే అది ఫలితం అవుతుంది. దేని గురించి అయినా దేని సందర్భంలో ఏమన్నా పాజిటివ్ ఇస్తే, ఎందుకంటే జ్యోతిష్యుల దగ్గర వస్తారే అందరూ పాజిటివ్ హోప్ కోసం ఏదో ఒక ఆశీర్వాదం దొరుకుతుందని. ఇంకా మీ సార్ చెప్పినట్ల జ్యోతిష్యులు నిజం మాట్లాడాలా, జాతకులు అయితే ఏం చెప్పేది అదే చెప్తారు. వాళ్ళు ఎంత నిజం చెప్తారు, ఎంత అది వాళ్ళ మనకు అది గుర్తుపట్టుకు రావాలా. ఇంకా ఒకటి నేను నా తరపు నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఏ గ్రంథమైనా చదివేది ఉంటే ఎలా చదవాలి, ఆ గ్రంథంకి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇంకా దాంతో కాకుండా అది పారాయణం లాగా చేయాలి. పారాయణం అంటే డైలీ పొద్దున మనం భగవద్గీత ఇట్లా 4 శ్లోకాలు 5 శ్లోకాలు చదువుతాం. అదే విధంగా మనం ఒక గ్రంథం తీసుకొని దేవుని ముందట ఒక 10 శ్లోకాలు కూడా చదివితే అది పర్మనెంట్ గుర్తుంటుంది మనకి. అది పర్మనెంట్ గుర్తుంటుంది. ఎందుకంటే మనం అది ఇంకా ఒక్కొక్క గ్రంథాల్లో 300 400 ఎక్కువ శ్లోకాలు లేవు. డైలీ 10 శ్లోకాలు కూడా చేస్తే మనం 50 రోజులలో ఒక గ్రంథాలు అట్లా మనం ముఖ్య గ్రంథాలు అనేది కంప్లీట్ అవుతాయి. దేని గురించి అయినా సంవత్సరం లోపల మన 10 గ్రంథాలకి ఈ 10 కాకుండా 7 గ్రంథాలు ఇంకా దాని బేసిక్ నుంచి మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనం దేవుని దగ్గర కూర్చుని చదివిన తర్వాత ఎట్లా భగవద్గీత చదివిన తర్వాత మనం అవలోకించుతాం, దాని మీద విచారణం చేస్తాం, దాని మీద మంథనం చేస్తాం. అలాగే మనం ఒక 10 శ్లోకాలు చదువుతాం, కానీ ఏమున్నది ఎందుకుంది. ఇంకా దాంతో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు అందులో సగం గుర్తుంటది, మిగతా సగం ఇంకా అది అనుగ్రహంతో గుర్తవుతుంది. అది నియమ. మళ్ళా డౌట్ వస్తే ఓపెన్ చేయాలా. కానీ పారాయణం మహారాష్ట్రలో సార్కి తెలిసి మన జయశాస్త్రి గారికి పారాయణం అంటే ఇలా ఉంటది. ఏదైనా గ్రంథం మనం దేవుని దగ్గర కూర్చొని చదివితే దానికి పారాయణం అంటారు. అదే విధంగా ఒకవేళ మనం చదివితే ఏదైనా గ్రంథం అది మనకు ఈజీ అవుతుంది, అర్థం అవుతుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటది. ఇంకా స్టార్ట్ చేద్దామంటే ముహూర్త చింతామణి నుంచి చేయొచ్చు. ముహూర్త చింతామణి పేరు ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎప్పటికీ మనం వినాయకం నుంచి స్టార్ట్ చేస్తాం, నిర్విఘ్నంగా కావాలా, అంత మనది క్లియర్గా ఉండాలి. అందుకోసం గణపతికి ఆరాధించేది అందుకోసం. ఏమి కష్టాలు రానికి ఏమి బాధలు రానికు స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవుతుంది. మనం అనుకుంటాం 10 చదువుదాం, కానీ ఇప్పుడు 15 కూడా అవుతాయి, 20 కూడా అవుతాయి. అధ్యాయం చిన్నగా ఉంటే తొందరగా కూడా అవుతుంది. ఈ విధంగా మనం చదివితే ఏదైనా మూల గ్రంథాలు మనకి లైఫ్ లాంగ్ అనేది గుర్తుంటది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమైనా తక్కువ ఎక్కువ మాట్లాడినంటే క్షమించండి, నేను నా మనసులో ఉండే ఒకటి చెప్పాను. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ విన్నపం, తక్కువ ఎక్కువలు మాట్లాడితే ఆ జ్యోతిర్వాణి చూసుకుంటుంది, అదంతా ఆ మహాతల్లి చూసుకుంటుంది. అవకాశాలు ఇవ్వడం అంటూ ఏముండదు. మనందరికీ మన వాణి వినేందుకు ఆమె అవకాశం ఇస్తుంది, ఆ మహాతల్లి. అందువల్ల ఆమెకి నమస్కారం చెప్పుకుంటూ మనకు తెలిసింది అందరికీ పంచుదాము అన్న సదుద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడడానికి కాకుండా మనకి తెలిసింది ఇవ్వాలనే ఉద్దేశంతో మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అందువల్ల అలా చెప్తూనే ఉండండి, జ్యోతిర్వాణి అలాగే సాగిపోతుంటుంది. వెంకటరామ్ అన్నయ్య గారు. అన్నగారు నేను కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్పవచ్చు కొన్ని విషయాలు అని అనుకున్నాను. ముఖ్యంగా మన సిద్ధాంతి గారు కొన్ని విషయాలు చెప్పారు. మూర్తిద్వే పరికల్పిత శశిభృత అని. దానికి అంకెల ప్రకారంగా కటపయ సంఖ్య ప్రకారంగా దాన్ని వివరించారు కూడా. అందరికీ కటపయ సంఖ్య అంటే తెలుసు అనుకుంటా నేను. ఒకవేళ తెలవకపోతే చాలా సింపుల్ గా మీరు పేపర్ మీద వేసుకోండి. కా నుంచి కఖ గఘ జ్ఞ చ ఛ జ ఝ ణి పలికేసేసండి. దాని కింద వెంటనే ఠణ తథన వేయండి. వాటి కింద పభమ వేయండి. ఆ లైన్ వదిలేసేయండి. దాని కింద ఎరలవశేష సహా రాసి ఒకటి వదిలేసి చివరికి క్ష వేసుకోండి. ఇంతే, సింపుల్. వీటికి 1 నుంచి 9 తర్వాత 0 వరకు అంకెలు ఇచ్చుకున్నట్టయితే మీకు ఒక్కొక్క అక్షరానికి ఏ అంకె తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో మూర్తి ద్వే అన్నప్పుడు
5, 6, 4 చెప్పారు. ఎలా చెప్పారు? మూర్తి ద్వే అన్నప్పుడు మకారం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు మకారంలో ఇక్కడ 5వ అంకె వచ్చింది కాబట్టి 5 వేసుకున్నారు. తర్వాత తి అన్నప్పుడు రాను వదిలేశారు, దానికి తా ఒత్తును మాత్రమే తీసుకున్నారు. తా ఒత్తుకు వచ్చేసి 6 అంకె ఉంది కాబట్టి 6 వేసుకున్నారు. 4, 6, 5, 6. తర్వాత వచ్చేసి ద్వే అనే దాంట్లో వకారము ఒత్తుగా ఉంది కాబట్టి వకారానికి 4 వేసుకున్నారు. ఇప్పుడు 5, 6, 4 అయింది. కానీ సంఖ్యలు లెక్కించేటప్పుడు మనం వెనక నుంచి లెక్క వేయాలి కాబట్టి అది 465 అవుతుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీ పేరుకు కూడా ఈ రకంగా మనం కటపై ఆది సంఖ్య వేసుకోవచ్చు. వేసుకుంటే సులభంగా మనకు ఒకటి గుర్తుంటుంది. ఎలా గుర్తుండాలి అనే పద్ధతి నేను చెప్తాను అంతే. ఇప్పుడు దీని గురించి ఇంకా వాదన లేదు. ఎందుకంటే వారు చెప్పిన దాంట్లో మళ్ళా 16 కల్పిత అనే చోట 16, 1, 6 వచ్చింది. 61 వేసుకోవాలి అక్కడ. దాన్ని అలా వేసుకొని సరి చేసుకుంటే మనకు వచ్చినటువంటిది చివరికి జవాబు ఎంత వస్తే అంత. దాన్ని పక్కకు పెడదాం. ఇక తర్వాత పారాయణం చెయ్యాలి అని ఇందాక సనత్ కుమార్ గారు చెప్పారు మహారాష్ట్ర నుంచి. వారు అన్య ప్రాంతంలో ఉండి కూడా మనకు చాలా చాలా అభిలాష చూపిస్తూ మన కార్యక్రమంలో పాల్గొనడం, తనకు తెలిసినటువంటి విషయాలు చెప్పడం, ఇది మంచి పరిణామం. చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నా. బృహజ్జాతకంలో మనకు కొన్ని శ్లోకాల ద్వారానే శాస్త్రం అంతా కూడా చెప్పబడింది. ఇవి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మనం దాన్ని చెప్పాలి. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 6వ తరగతి పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు. వాడికి ఒక శ్లోకం, మనం ఏదో భక్తి శ్లోకం చెప్తాం. భక్తి శ్లోకం చెప్పేది వదిలిపెట్టి ఇది చెప్పండి, ఒక శ్లోకం చెప్పండి. ఏమిటి? మీనమేష చతుర్నాఢ్యం చతురార్ధం వృషకుంభయో పంచపాదే మృగాయుగ్మం పంచార్ధం ధనకర్కటే సింహవృశ్చిక పంచార్ధం పంచపాదస్థులాంగన. సింపుల్. 12 రాసులకు ప్రమాణాలు ఎన్ని ఘడియలు ఉన్నాయి అనేది ఈ శ్లోకంలో చెప్పబడ్డది. దీన్ని పిల్లవాడిని ఒక సర్కిల్ తీసుకొని, మొదలు ఒక కేంద్ర బిందువు తీసుకొని దాన్ని 30 డిగ్రీలుగా విభజించడం పిల్లవాడికి తెలుసు. 6వ తరగతి పిల్లవాడు కూడా చేస్తాడు ఆ పని. 30 డిగ్రీస్ తోటి 30 డిగ్రీస్ తోటి తీసుకున్నటువంటి వృత్తము అన్ని చోట్ల చాపము సమానంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి చాపములు సమానముగా ఉండవు. ఇది మనం శాస్త్రంలో తెలుసుకోవాల్సిన అంశం. మీనమేష చతుర్నాఢ్యం, మీనము మేషము 4 గడియలే ఉంటుంది. అంటే అతి చిన్న ప్రమాణం కలిగినటువంటి రాసులు ఇవి. 30 డిగ్రీలే, కేంద్రం దగ్గర 30 డిగ్రీలే తీసుకుంటాం. ఒక్కొక్క అందులో ఉండే 9 పాదాలకు 30 డిగ్రీలే వేస్తాం. ఏదైనా గ్రహచారం, గ్రహం యొక్క గమనం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే తీసుకుంటాం. నక్షత్ర గమనం తీసుకున్నా 12-20 నిమిషాలు అలాగే తీసుకుంటాం. తేడా ఏం లేదు. మొత్తం కలిపిగా రాశికి 30 డిగ్రీలే ఉన్నప్పటికీ కూడా చాపము దగ్గరికి వచ్చేటప్పటికి 4 ఘడియలే ఉంటుంది. అంటే ఒక గ్రహము అక్కడి నుంచి ఆ రాశి అంతం కావాలంటే 4 ఘడియలే ఉంటుంది. మీనము మేషము చిన్న చాపములు కలిగినటువంటివి. అంటే వాడికి ఒక ఇమాజినేషన్ ఇచ్చినట్టయితే ఆ వృత్తంలో, ఇప్పుడు మనం వృత్తంలో తక్కువ చాపం వచ్చే చోట గీస్తాడు ఆ గీత. మీనమేష చతుర్నాఢ్యం చతురార్ధం వృషకుంభయో. తర్వాత వృషభానికి కుంభానికి తీసుకున్నట్టయితే 4.5 ఘడియలు ఉంటుంది. అంటే దీనికంటే కాస్త పెద్దగా ఉంటుంది చాపం. అంటే దీనికంటే కాస్త పైన గీసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా. 0 నుండి అలా పైకి వెళుతున్న కొద్దీ చాపం పెద్దగా అవుతుంటుంది. పెద్ద వృత్తం గీస్తే పెద్ద చాపం వస్తుంది. అక్కడ పెద్ద చాపం గీయాలంటే దీన్ని దానికి జాయింట్ చేయాలి. మీనం మేషం వృషభం ఇటు కుంభం. ఈ రకంగా పంచార్థం ధన కర్కటే 5.5 వచ్చేటప్పటికి ధనస్సు కర్కటానికి ఎక్కువ అతిపెద్ద శాపము కలిగినటువంటివి ఇవి. ఇలా గీసుకుంటే మనకు వృత్తము కాకుండా ఒక రకమైనటువంటి ఆకారం ఏర్పడుతుంది. ఇది రాశి యొక్క ప్రమాణాలను తెలియజేస్తుంది. మరి ఇవాళ మన పంచాంగం తీసుకుంటే మీరు చెప్పింది లేదు కదయ్యా. ఇదే మన శాస్త్రం చదువుకోవడంలో మనం ఆలోచించాల్సిన విషయం.
ఇది ప్రామాణికంగా చెప్పబడినటువంటి ప్రమాణాలు ఇవి. మీనమేష చతుర్నాఢ్యం చతురార్థం కుశకుంభయో పంచపాదే మృగాయుగ్మం పంచార్థం ధనకర్కటే సింహవృశ్చిక పంచార్థం పంచపాద స్థూలాంగన. ఇది ఎప్పుడు చెప్పారు మా నాన్నగారు? ఎప్పుడో నేను 5-6 తరగతుల్లో ఉన్నప్పుడు చెప్పారు. ఏం పారాయణం చేయలేదు, బుర్రలో అలా విడిపోయింది. అంటే వాళ్ళు ఈ జాతక పారిజాతం చెప్పినప్పుడు, నేను అందుకోసం చెప్తున్నాను, బృహజ్జాతకం చెప్పినప్పుడు వాటిలో నుంచి శ్లోకాలు కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని బట్టి వేయించారు. క్రూరాభానుతమస్య నిధ్వజ కుజ శుక్రార్య సౌమ్యేందవ. మనకు ఎంబి శర్మ గారు కనబడతారు ఇలాంటి శ్లోకాలు చెప్పడానికి, మనగాడు. ఆయన మొత్తం శ్లోకాలు అన్ని కంఠతా చేశాడు. ఎంత శాస్త్రం చదివితే అది అవుతుంది, అది ఇప్పుడు చదివితే రాదు, అది చిన్ననాడు రావాలి. కాబట్టి మీరు చిన్నతనానికి వెళ్ళలేరు కాబట్టి మీ పిల్లలకు నేర్పండి, మీ పిల్లలకు కూర్చోబెట్టి శ్లోకాలు నేర్పండి. అందులో జాతక పారిజాతం లేదా బృహజ్జాతకం ముందర పెట్టి కొన్ని శ్లోకాలను వాళ్ళకి నేర్పండి. దానివల్ల మీకు కంఠత వస్తుంది, వాళ్లకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి మీనమేష చతుర్నాఢ్యం అనేటటువంటి దాంట్లో ఈ గడియల్లో చెప్పారు కదండి, మీరు గంటల్లోకి కన్వర్ట్ చేసి చెప్పండి అంటే ఒక గడియకు 2.5 గడియలు అయితే 1 గంట. ఎందుకంటే మొత్తం 60 గడియలు 24 గంటలు. కాబట్టి 60ని 24గా మనం మార్చుకున్నట్టయితే 2.5 గడియలు అయితే 1 గంట అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఒక పంచాంగం తీసుకొని చూసుకున్నాం అనుకోండి, ఏదో ఒక పంచాంగం తీసుకున్నాం, అందులో మీనానికి మనకి ఇక్కడ ఈ ప్రమాణాలు కనుక చూసినట్టయితే ఇలా ఉండవు. మనకి ఇచ్చుకున్నటువంటి ప్రమాణాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు వేరు. ఎందుకు ఈ తేడా వచ్చింది? ఇది కదా మనం చదవాల్సింది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఆ ప్రమాణాలు కొద్దిగా మార్పులు చెంది చూపించడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ మనం వర్షన్ అన్నమాట. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే పద్ధతిలో నేను 4 గడియలే వేసుకుంటా అంటే కుదరదు. బట్ ఒక్కొక్క ప్రాంతానికి భౌగోళికంగా ఆ మనం చూసేటటువంటి కోణాన్ని బట్టి లగ్న ప్రమాణాలు మారుతున్నది. ఇది ఎక్కడి నుంచి తెలిసింది? ఇందాక పెద్దలు అన్నట్టు మూలము తెలిస్తేనే ఇవి తెలుస్తాయి, లేకపోతే ఈ అంకెలు ఎట్లా వచ్చినాయంటే తెలియదు. కాబట్టి మూలం నుంచి తీసుకొని మనం ఒక్కొక్క దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాగే రాశికారకత్వాలు కూడా ఇందాక శాస్త్రి గారు చెప్పారు. రాశికారకత్వాలు అభూవాజ, అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, ఇవన్నీ కూడా అందులో చెప్పబడేటువంటి శ్లోకాలలో ఉన్నవే. ఆ జిస్టును మనం తీసుకోగలగాలి. ఆ జిస్టు తీసుకున్నప్పుడే మనకు ఇది పూర్తిగా అర్థమైంది. ఇందాక అన్నారు వారు, గురువు అతిక్రమంలో ఉన్నాడు, ఇక్కడ మనకు మిథునంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఫలితాలు ఎలా ఉంటాయి, బృహజ్జాతకంలో ఉన్నట్టుగా ఉందా ఇప్పుడు అనంటే, అది మిథున రాశిలో ఉన్నాడు, తర్వాత శనికింత దూరంలో ఉన్నాడు, శుక్రుడితో కూడా కూడుకొని ఉన్నాడు, చంద్రుడింత దూరంలో ఉన్నాడు, రవింత దూరంలో ఉన్నాడు. వీటన్నిటి యొక్క కంపారిజన్ తోటి ఇందాక మనకి చెప్పారు, ఉచ్చస్థితి అనగానే ఒకటే ఉచ్చస్థితి కాదు, అట్లా మనం కంపారిజన్ చేసి తీసుకోవాలంటే మూలం తెలిసి ఉండాలి. ముందు మూలం తెలవకుండా మనం పైపూతలతోటి తెలిస్తే అది అసమగ్రంగా ఉంటుంది, సమగ్రంగా ఉండదు. అయ్యా, ఈ 2 విషయాలు ఇప్పుడు నేను విన్న వాటిల్లో నుంచి నేను మళ్ళా అందించాలి, జత చేయాలి అనుకుని కటపయాది సంఖ్య 1, తర్వాత శ్లోకాలు చిన్నపిల్లలకు, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు నేర్పితే అది శాస్త్రం నిలబెట్టిన వాళ్ళం అవుతాం మనం. మాకు అట్లా వాళ్ళు చెప్పారు పెద్దలు, మనం ఆ రకంగా బట్టి ఇప్పుడు బట్టుడు కాదు, ఏం కాదు, అది అట్లా బుర్రలో ఉండిపోయినాయి అంతే. ఇవి పొమ్మన్నా పోవు. ఇప్పుడు దానివల్ల మనకు ఏదైనా చాలా త్వరగా తెలుస్తుంది. ఇప్పుడు మనం నవాంశ చక్రం నిర్మించాలి, ఎక్కడ ఏది ఎక్కడ అంటే దానికి చాలా ట్రిక్స్, చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఒక్కొక్క పాదాన్ని 9 భాగాలు చేసుకుంటాం, 9 భాగాలు చేసుకున్న తర్వాత 12 భాగాలు చేస్తాం. అది ఏ రకంగా చేస్తాం అన్నప్పుడు దానికి శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. శ్రీనివాస్ గారు మ్యూట్ చేసుకోండి. చిన్న 4 పాదాల శ్లోకం. మీనకర్కిడిషు కర్కటాదయ, కన్యకా మృగవృషే మృగాదయ. ఇట్లా 4 పాదాలతోటి మనకు ఎక్కడ ఏ పాదంలో ఉంటే దాని నుంచి తీసుకోవాలి.
ఇంతకంటే ఈజీగా ఒక ట్రిక్ లాగా చెప్తాను చూడండి. అగ్నితత్వ రాశులన్నింటికి మేష నుంచే లెక్కించాలి నవాంశ నిర్మాణం చేసేటప్పుడు. భూతత్వ రాశులన్నిటికీ వెనక్కు రండి, అక్కడి నుంచి మకరం నుంచి నిర్మించాలి. మకరం భూమి భూతత్వం కదా, మకరం నుంచి లెక్కించాలి. తర్వాత వాయుతత్వ రాశులకు ఇంకా వెనక్కు రండి, తుల నుంచి లెక్కించాలి. జలతత్వ రాశులకు ఇంకా వెనక్కు రండి, కర్కాటక నుంచి లెక్కించాలి. ఇది ఎంత సింపుల్ గా ఉంది. అగ్నితత్వ రాశులన్నిటికీ మేషం నుంచి లెక్కించాలి, ఏ పాదంలో ఉన్నదండి. భూతత్వ రాశులన్నిటికీ వెనక్కి వచ్చేసి మకరం నుంచి లెక్కించాలి. వాయుతత్వ రాశులన్నిటికీ తుల నుంచి లెక్కించాలి. జలతత్వ రాశులన్నిటికీ కర్కాటకం నుంచి లెక్కించాలి. ఎంత బాగా గుర్తుంటుందండి పిల్లవాడికి ఇది ఈజీగా. నవాంశ చక్రం ఏమంటే వెంటనే వేసేస్తాడు. నవాంశ చక్రం ఎందుకు వేయాలి అదంతా కూడా మన శాస్త్రంలో ఉంది, పెద్దలు చెప్తారు, మనకు అర్థం కావాలి. అక్కడ యొక్క గ్రహం యొక్క బలము భూతద్దాన్ని పెట్టి ఎలా గ్రహ బలాన్ని గమనిస్తాము అనేది అందులో తెలుస్తుంది. ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ గురువు ఇక్కడ. కానీ నవాంశలో ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఇది చూసి చెప్పాల్సి ఉంటుంది. ఈ రకంగా అంటే మనకు ఒక్క విషయాన్ని చూసి పూర్తిగా సమగ్రంగా జాతకాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే అది అసమగ్రంగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను కూలంకషంగా చర్చించుకోగలగాలి. ప్రధానమైనటువంటిది నవాంశ. సరే, ఈ విషయాలు మనం నవాంశ భాగం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం తర్వాత. కాబట్టి నేను బృహజ్జాతకం చదవడం అని అంటే బృహజ్జాతకాన్ని చదవండి, పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ముఖ్యమైనటువంటి శ్లోకాలను చక్కగా పిల్లలకు చెప్పడం ద్వారా బట్టి పట్టండి. వాటి ద్వారా మనం శాస్త్రాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. తర్వాత కొత్త మార్పులు వచ్చినాయి. ఇప్పుడు నేను అన్నాను కదా, లగ్నము మీనమేష చతుర్నాట్యం అంటే 4 ఘడియలు కాదు, దానికి ఇప్పుడు మార్పులు ఉంటాయి మన ప్రాంతంలో. ఆ మార్పులను జప్తు చేసుకోవాలి. అసలు 4 ఘడియలు అయితే ఎలా ఉంటే ఇది ఎలా గుర్తుంటుంది, ఇది గుర్తుండదు. కాబట్టి ఈ రకమైనటువంటి సంబంధం చేసుకొని మనం పంచాంగం మన బుర్రలో ఉండాలి. నేను చూస్తే కానీ చెప్పలేనండి అన్నట్టు కాదు. ఇప్పుడు శాస్త్రి గారు ఇచ్చేటటువంటి టేబుల్ మన కళ్ళల్లో మెదలాలి. అది ఊరికనే పొద్దున్నే చూసి వదిలేయడం కాదు. ఆ చూసినామంటే వెంటనే ఏ గ్రహం ఎక్కడుంది, ఆయన ఎందుకు మాలికా యోగం ఉందని చెప్పి రాశాడు, మాలికా యోగం అంటే ఏంది, మనం వెంటనే మాలికా యోగం గురించి చూడాలి. ఓహో, మాలికా యోగం అంటే ఏంటి, ఎందుకు రాశాడు ఈ మాలికా యోగం, ఎవరికి ఉంటే ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో ఉంటుంది, రాహువుకు కేతువుకి ఒకే డిగ్రీలు ఉంటున్నాయి ఎందుకని, ఇవి ఎందుకు వక్రంగా తిరుగుతున్నాయి, అసలు రాహుకేతువులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోగలిగితే. ఇప్పుడు గురువు శుక్రుడు ఒక చోట ఉన్నాడు అంటే ఒకే గదిలో ఉన్నారా, గురువు కక్ష వేరు, శుక్రుడి కక్ష వేరు. మనము ఇక్కడి నుంచి చూసినప్పుడు ఆ కరెంటు స్తంభాల్లాగా ఆ స్తంభం ఈ స్తంభం ఒకదానికి ఒకటి సూటిగా కనిపిస్తుంది, అంతే తప్ప అవి రెండు ఒక చోట లేవు. ఈ స్తంభం ఒక చోటు ఉంది, ఆ స్తంభం మరో చోటు ఉంది అనే భావన కూడా తెలియాలి మనం. ఇవన్నీ కూడా ఈ జాతక పరిశీలన చేసినప్పుడు, వాటిని సమగ్రంగా చూసినప్పుడు తెలుస్తాయని నా ఉద్దేశం. నమస్కారం, అవకాశం ఇచ్చినప్పుడు. చాలా ధన్యవాదాలు గురుగారు. అన్నగారు మంచి మంచి విషయాలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. బహుశా ఇదంతా వరాహమిహిరుల వారి మనందరం స్మరిస్తున్నాం కాబట్టి మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలు చిన్న విషయాలు దీని ద్వారా మనందరికీ గురువులందరూ తెలియజేస్తున్నారు. పిఎస్ మూర్తి గారు, మీరు ఏమైనా మీ వాణి వినిపించాలంటే వినిపించండి. మీరు చేయెత్తారు, అందుకోసం అడుగుతున్నా. సభకు నమస్కారం. చాలా బాగుంది ఈరోజు చర్చ. వెంకటరామ శర్మ గారు చాలా వివరంగా నవాంశ ఎంత సింపుల్ గా వేయాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు. నాకు ఇంతవరకు తెలియదు ఈ వాయుతత్వ, అగ్నితత్వ, జలతత్వ రాశుల మీద మనం నవాంశ బిల్డప్ చేయొచ్చును అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పారు. చాలా బాగుంది అది. అంటే నేను ఎక్కువ చెప్పడం కన్నా మనం పరాశర హోరశాస్త్రం గురించి, పరాశరుల వారి గురించి కూడా ఇందాక గుర్తు చేసుకున్నాం. దాంతో ఒక్క శ్లోకంలో పరాశరుల వారు మనం ఎలా ఉండాలి, మనం అంటే జ్యోతిష్కులు ఎలా ఉండాలి అని చెప్పారు. ఆ ఒక్క శ్లోకం నేను కొంచెం వివరిద్దామని ఉత్సుకత చూపిస్తున్నాను. సో దానికి వస్తే ఆయన ఏం చెప్పారంటే, గణితేషు ప్రవీణు యా శబ్దశాస్త్ర కృతే క్రమః న్యాయవిత్ బుద్ధిమాన్
దేశాధి కాలయోగ్య జితేంద్రియ ఊహాపోహపాటు హోర స్కంద శ్రవణ సమ్మత మైత్రేయ సత్యాంతు యాతి తస్య వాక్యం న సంశయ అని పరాశర వారు చాలా చక్కగా చెప్పారండి. సో అంటే ఇది ఏం లేదు, జస్ట్ మనం కనుక ఇది కొంచెం తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ భాషలో కనుక మనం అర్థం చేసుకుంటే గణితేషు ప్రవీణం, సో స్కిల్డ్ మ్యాథమెటిషియన్ అయి ఉండాల. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పారు, ఇప్పుడు ఏదైనా కూడా నవాంశ వేయాలన్నా లేకపోతే నవాంశని అర్థం చేసుకోవాలన్నా, షడ్బలం క్యాలిక్యులేషన్ చేయాలన్నా, సర్వతోభద్ర చక్రం వేయాలన్నా, మరి దశ నాథుణ్ణి డిసైడ్ చేయాలన్నా, దేనికైనా కూడా మనకి వాడు కొంచెం మ్యాథమెటికల్ నాలెడ్జ్ వాడికి ఉండవలను. హీ షుడ్ బి యా శబ్దాస్త్రే కృత, అంటే ఏదైతే మాట్లాడుతున్నాడో అది పర్ఫెక్ట్ గా ఆర్టిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఎట్లా ఆర్టిక్యులేషన్? కరెక్ట్ పదాలు వాడుతూ, డిప్లొమాటిక్ యూసేజ్ ఇన్ వర్డ్స్. అది దేంతో? బుద్ధిమాన్. బుద్ధిమాన్ అంటే సరే బృహస్పతి మరి మెర్క్యూరీ ఆయన మీద కరుణ చూపాలా. దేశాధి కాలయోగ్యో జితేంద్రియ, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో నేను ఎప్పుడో సత్యయుగంలో కలియుగంలో లేకపోతే త్రేతాయుగంలో ఉన్న సిస్టమ్ నే ఫాలో అవుతాను, నేను డీవియేట్ కాను అని అనడం సబబు కాదు. దేశ కాలమాన పాత్ర యంత్ర తంత్ర పురాణ ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ కాలానికి ఈ దేశానికి ఏది సబబు అని అతను నిర్ణయించగలిగిన లేకపోతే ఆలోచించగలిగిన అతనికి ఇది ఉండాలి, ఆ యొక్క బుద్ధి జ్ఞానము ఉండాలి. తర్వాత ఊహాపోహపాటు హోర స్కంధ శ్రవణ సమ్మత, అంటే అది తెలుసుకోవటమే కాదు, he should assess the conflicting views, solutions. ఏదైనా ఒక సైంటిఫిక్ గా మనం ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వేరియస్ ఆల్టర్నేటివ్స్ తీసుకోవాలి. దాంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ వన్ అమాంగ్ దెమ్ వి షుడ్ సెలెక్ట్. అప్పుడే కదండి హైపోథిసిస్ ప్రూవ్ అయ్యేది. సో అలాగే కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ అని కూడా చూడవలసి ఉంటుంది. కాంటెంపరీ వ్యూస్, కాన్ఫ్లిక్టింగ్ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక డెసిషన్ కానీ ఒక ప్రెడిక్షన్ కానీ మనం చేయవలసి ఉంటుంది. ఎగ్జామినింగ్ మల్టిపుల్ యాంగిల్స్ స్టేజెస్ ఇన్ లైఫ్. వాడికి పెళ్లి కాని వాడికి, పెళ్లికి అర్హత లేని వాడికి పెళ్లి ఎప్పుడు వస్తుంది అని ఆ దశ గురించి మాట్లాడటం అసమ్మతం కాదు. సో అలాగే వాడికి గృహస్థికి స్పిరిచువల్ గురించి కూడా మనం మాట్లాడటం, కేతు మోక్ష స్థానంలో ఉన్నాడు లేకపోతే ఇంకో చోట ఉన్నాడు, అవన్నీ అనవసరమైన విషయాలు. సో హీ షుడ్ శ్రవణ సమ్మత, వినటానికి అనుగుణంగా వినేటట్టుగా మన యొక్క క్లయింట్ మనం చేయటం మన యొక్క ధర్మం. సత్యాంతు యాతి, సో ఎప్పుడు నిజమే మాట్లాడాలి. ట్రూలీ అండ్ ఫ్రెండ్లీ, మైత్రేయ సత్యాంతు యాతి. సో మనం ఏం చెప్పదలుచుకున్నా కూడా మనం అగ్రెసివ్ గా కాకుండా లేకపోతే అఫెన్సివ్ గా కాకుండా మనం నిజాన్ని చక్కగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పగలిగిన సమర్థత, వాక్ చాతుర్యం ఉండాలి. ఆ చెప్పే మాట తస్య వాక్యం న సంశయ, చెప్పేది పర్ఫెక్ట్ గా బల్లగుద్దినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. డిస్కరేజింగ్ ఫ్యాక్ట్స్ ఏమి చెప్పకూడదు. అంటే ఇప్పుడు టైమింగ్ ఆఫ్ ఈవెంట్, డెత్, టైమింగ్ ఆఫ్ డెత్ ఇట్లాంటి విషయాలు అసలు మనము ఎక్కువగా మెన్షన్ చేయకపోవడమే మంచిది అని నా ఉద్దేశం. సో ఈ ఒక్క శ్లోకాన్ని పరాశరుల వారు ఎంతో చక్కగా మనం పాటించవలసిన నీతి నియమాలు, ఒక జ్యోతిష్కుడిగా మనం సమాజానికి ఎలా మనము ఉపయోగపడగలగాలి అని చెప్పి వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. దీంతో ధన్యవాదాలు మూర్తి గారు. మంచి విషయాలు వస్తున్నాయి, చెప్తున్నారు. సిద్ధాంత్ గారు ఏదో చెప్తాను, చెప్పండి. అయ్యా నమస్కారం. ఇప్పుడు మళ్ళీ టాపిక్ వచ్చి నవాంశలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొక మాట ఇక్కడ చూద్దామనిపించి మళ్ళీ వచ్చాను. అనదా భావించదు. ఇక్కడ ఏమిటి అంటే, మేము నవాంశ చక్రం వేసేటప్పుడు మా చిన్నప్పుడు మా తండ్రి గారు మాకు ఒక చిన్న సూత్రం చెప్పారు. ఏమిటి అంటే, కేతు శుక్ర రవి చంద్రకుజ రాహు గురు శని బుధ, ఇవి మామూలుగా మనం దశ వేసుకునేటువంటి
మామూలు గ్రహాలే, ఇది వింశోత్తరి గ్రహాలు. ఏమిటి? కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. అంటే ఇందులో కేతు, శుక్ర, రవి అనేటువంటివి కేతు దశ తర్వాత శుక్ర దశ, శుక్ర దశ తర్వాత రవి దశ కదా, అవునా? అట్లాగే దీన్ని ఎలా చూడాలి? కేతు నక్షత్రాలన్నీ కూడా మేషం నుంచి ఆరంభం, తర్వాత శుక్ర నక్షత్రాలన్నీ సింహం నుంచి ఆరంభం, తర్వాత రవి నక్షత్రాలన్నీ కూడా ధనస్సు నుంచి ఆరంభం, తర్వాత చంద్ర, కుజ, రాహు. చంద్ర నక్షత్రాలన్నీ మళ్ళీ మేషం నుంచి ఆరంభం, కుజ నక్షత్రాలన్నీ సింహం నుంచి ఆరంభం, తర్వాత రాహు నక్షత్రాలన్నీ ధనస్సు నుంచి ఆరంభం. అలాగే గురు, శని, బుధ అంటే అట్లాగే గురు నక్షత్రాలన్నీ కూడా మేషం నుంచి ఆరంభం, శని నక్షత్రాలన్నీ సింహం నుంచి ఆరంభం, అట్లాగే బుధ నక్షత్రాలన్నీ కూడా మళ్ళీ ధనస్సు నుంచి ఆరంభం. అంటే కేతు, చంద్ర, గురువులన్నీ కూడా మేషం నుంచి ప్రారంభం అవుతాయి. అంటే ఈ 9 నక్షత్రాలు కూడా మేషం నుంచి ఆరంభం అవుతాయి. తర్వాత శని, కుజ అంటే శుక్ర, కుజ, శనులు సింహం నుంచి ఆరంభం అవుతాయి. తర్వాత రవి, రాహు, బుధులు ధనస్సు నుంచి ఆరంభం అవుతాయి. అంటే నక్షత్రాధిపతులు ఉండవు. ఏంటి అంటే అశ్విని, మఖ, మూల అనేటువంటివన్నీ మేషం నుంచి ఆరంభం చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మనం ఈ విధంగా చిన్న పట్టిక అంటే నోటుకు వచ్చేసేటువంటి ఏమిటిది అట్లా ఆ విధంగా మా పెద్దలు మాకు, మా తండ్రి గారు మాకు చెప్పినటువంటి ఏమిటి కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. ఇదే వరుస, ఇదే రౌండ్ తిప్పుకో అంతే. కేతు, శుక్ర, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. ఇట్లా ఒక్కసారి లెక్క పెట్టుకుంటే మొత్తం అన్ని నక్షత్రాలు ఏ గ్రహం ఏ పాదంలో ఉంది వేస్తే అక్కడి నుంచి అన్నో పాదంలో దాన్ని వేసేసాడు. అంటే ధనుస్సులో అంటే 1, 2, 3 అంటే మళ్ళీ ధనుస్సులో నుంచి మళ్ళీ మీనంలో వేసుకో. కాకపోతే ఇక్కడ ఉంటే ఇప్పుడు హస్త నక్షత్రం 3వ పాదం అంటే తీసుకెళ్లి మిథునంలో వేసేసేయటమే. అట్లా వెంటనే చెయ్యి టపీమని వెళ్ళిపోతూ ఉంటుంది నవాంశి, పెద్ద చూసుకోక్కర్లేదు. అట్లా మా పెద్దలు మాకు చెప్పినటువంటి సింపుల్ సూత్రాన్ని మళ్ళీ ఇందాక మన చెప్పినట్టుగా వెంకటరమణ శర్మ గారు చెప్పినటువంటి దానికి ఇది ఒక నాకు కూడా ఈ సూత్రం గుర్తొచ్చి చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు, విన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకోసారి మా పితృదేవతలకి మా పెద్దలకి నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇలా వింటూ ఉంటే నిజానికి ఎన్నో టిప్స్ మనకు వస్తూ ఉంటాయి జ్యోతిషం చూడడంలో, బేసిక్స్ లో. మళ్ళీ చివరికి వచ్చేసరికి ఏ గ్రహం ఏం చేస్తుంది అంటే మళ్ళీ మనమే వాడుకోవాలి, మన మేధస్సే వాడాలి, మన ఏమంటాం మన ప్రారంభమే వాడుకోవాలి. దానికి చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి. మిత్రులకి ఇంకా ఈ బృహజ్జాతకం గురించి కానీ ఇంకా వేరే ప్రాచీన గ్రంథాల గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు అవి ఉన్నట్టయితే దయచేసి అడగండి. అందరూ ఉన్నారు ఇక్కడ, గురువులు ఉన్నారు. రవీంద్రనాథ్ గారు ఏమైనా చెప్తారా? 4 విషయాలు, 4 మాటలు. రవీంద్రనాథ్ గారు ఉన్నారని అనుకుంటున్నాను. పోయినసారి మిస్ అయ్యారు కదా. ముక్కామల రవీంద్రనాథ్ గారు అన్మ్యూట్ చేసుకో. వినిపించట్లేదు సార్ మీ వాయిస్. మాట్లాడుతున్నారు కానీ వినిపించట్లేదు మీ వాయిస్. రవీంద్రనాథ్ గారు మీరు మాట్లాడేది వినపడడం లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది. సమ్ ప్రాబ్లం విత్ ఇయర్ ఫోన్స్. సభకి నమస్కారం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నేను చాలా రోజుల తర్వాత ద్విజోతిర్వాణి కార్యక్రమానికి వచ్చాను. దాదాపు 3 నెలలు అయింది. గత 9 నెలలుగా నేను సప్తనాడి చక్రం మీద పనిచేస్తున్నాను. అది గత 76 సంవత్సరాల డేటా విశ్లేషించి 76 మాన్సూన్ సీజన్స్ విశ్లేషించి మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి ఆ సూత్రాల్లో ఉన్న విశేష గుణాలు మన శాస్త్రజ్ఞులు మన పూర్వజులు ఎంత గొప్ప మేధావులో వాటితో పోల్చుకుంటే మనం ఏమీ లేదనిపిస్తోంది. ఎంత బాగా తయారు చేశారో సిస్టమ్ అనేది
76 సంవత్సరాల సీజన్ డేటా నేను విశ్లేషిస్తే నాకు చాలా బాగా అర్థమైంది. ఇక దాన్ని ఒక పద్ధతిలో పెట్టి అందరికీ అందించాలి అనే ప్రయత్నంలో నేను జ్యోతిర్మణి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. నా మెదడు అసలు ఆ విషయం నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. మళ్ళీ ఈ కార్యక్రమానికి కొంచెం మళ్ళీ మైండ్ డీవియేట్ అయిపోతుందని చెప్పి నేను రావడం లేదు. నిజానికి జరిగింది అది. సరే, గ్రంథం పూర్తయింది. దాన్ని సమీక్షించి కాస్త ఏమన్నా సూచనలు సలహాలు మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని, మా సోమనాయ శాస్త్రి గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ గ్రంథాన్ని ఇప్పుడు పబ్లిషర్ కోసం ప్రయత్నిస్తున్నది. పబ్లిష్ అయిన తర్వాత అది అందరికీ అందాలి, దేశం నలుమూలలకే అందాలి అన్న నా ప్రయత్నం. అందుకే అందులో చాలా విషయం ఉంది, చాలా గొప్పతనం ఉంది. దాన్ని కానీ మనం పిడికిలు పట్టేస్తే మనం వాతావరణ సూచనలు మరింత మెరుగ్గా, ఇప్పుడు ఇస్తున్న దానికన్నా ఎంతో మెరుగ్గా మన వాతావరణ సూచనలు చేయగలము. నేను గ్రహించింది అది. అందుకని సూత్రం అందరికీ అందాలి అనే ఉద్దేశం నేను నిజంగా గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాశాను. ఆ తెలుగులో రాయగలిగినంత, అంత పెద్ద గ్రంథం తెలుగులో రాయగలిగినంత సమర్థత నాకు లేదు అనిపించింది. పైగా ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎనదర్ ప్రాబ్లమ్. అందులో ఏంటంటే మెటీరియాలజీ సబ్జెక్టు మన ఆస్ట్రాలజర్స్కి తెలియవలసిన అవసరం చాలా ఉందండి. ఆ సబ్జెక్టు గురించి తెలియకుండా మన వాతావరణ సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఏమిటి జరుగుతుందంటే, మన వాతావరణ శాఖ వారు ప్రతిరోజు కూడాను వాళ్ళు వాతావరణ సూచనలు ఇస్తుంటారు. ఆ వాతావరణ సూచనలో ఉన్న శాస్త్రీయ నామాలు, ఆ శాస్త్రీయ నామాలు అవి ఏమిటి చెప్తున్నాయి అనేది మన జ్యోతిష్కులకు అర్థం కావట్లేదు. వాటి గురించి తెలిస్తే కానీ మనం చేస్తున్న పనులలో ఎక్కువ తక్కువలు మనకు అర్థం కావు. అందుకని దానికి సంబంధించి ప్రత్యేకించి ఒక చాప్టర్ కూడా నేను రాశాను, మా జ్యోతిష్కులకు అర్థం అవ్వాలి అని. సరే, దాని గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉంది. కేవలం ఈ మాధ్యమంలో నేను దాని గురించి నేను పూర్తిగా వివరించడం మీకు సరిగా అర్థం కాదు. దాని గురించి ప్రత్యేకంగా సెమినార్ పెట్టుకుంటూ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. ముఖ్యంగా ఇవాళ మన వెంకటరామ శర్మ గారు చెప్పిన విషయాలు చాలా చాలా బాగున్నాయండి. క్లుప్తంగా స్పష్టంగా వివరించారు దేన్ని ఎలా గుర్తుంచుకోవాలి అనేది. అది చాలా ముఖ్యం. మనం ఎన్ని నేర్చుకున్నాం అనేది కదా, ఎంత బాగా గుర్తుంచుకున్నా, ఎంత తేలిగ్గా గుర్తుంచుకునే మార్గం ఏమిటి, వాడు చెప్పింది చాలా బాగుంది. వాడు చెప్పింది, మన బివిఎస్ సిద్ధాంతి గారు చెప్పింది రెండు రకాలుగా ఉన్నాయి. నేను చేస్తున్నది ఏమిటో చెప్తాను, ఇంకా సింపుల్గా ఉంటుంది. మీరు ఒక రాశిలో గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అనేది చూసి దాన్ని అవాంశ కట్టాలని చూస్తున్నారు. అలా కాకుండా 360 డిగ్రీల్లో అది ఎక్కడుందో చూడండి. ఉదాహరణకు 310/9 వేయండి. 310/9 వేస్తే మీకు ఒక అంకె వస్తుంది. అంకె వచ్చి దాన్ని 12 తగ్గించుకుంటూ పోండి. 12 కన్నా తక్కువ రావాలి. అది ఏ అంకె వస్తుందో అదే మీకు నవాంశ అవుతుంది. ఇంకా మీకు ఇక రాసే తత్వాలను బట్టి ఇంకా చూడవలసిన అవసరం లేదు. స్ట్రైట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. స్ట్రైట్ క్యాలిక్యులేషన్. అయితే మన జ్యోతిష పరంగా ఏదేమిటో మనకి తెలియాలి కాబట్టి అగ్నితత్వ రాశులు అయితే ఇలా లెక్కించాలి, భూతత్వ రాశులు అయితే ఇలా లెక్కించాలి, వాయుతత్వం ఇలాగా, జలతత్వం ఇలాగా లెక్కించాలి అని చెప్పారు. అది బాగా తెలియాలి. అదేంటి, ఇది తెలుసుకుంటే మనకి శాస్త్రం ఏమిటి చెప్తోంది, ఎందుకు చెప్తోంది అనేది మనకు తెలుస్తాయి. కానీ మన క్యాలిక్యులేషన్ నేను చేసినప్పుడు, నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తాను. ప్రోగ్రామింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా డిగ్రీ /9 వేసేస్తాను. నేను ఇంకో ఆలోచన చేయను. అది మరింత తేలిక పద్ధతి. అయితే దాన్ని బట్టి ఇది ఇలాగే ఎందుకు వస్తుంది అని తెలియాలి. ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. 12 అది సరే. మన బివిఎస్ సిద్ధాంతి గారు కూడా మన బృహజాతకం గురించి మంచి విషయాలు చెప్పారు. వారు మీ పెద్దలు ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే నాకు కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను సంస్కృతం అంత గొప్పగా నేను రాదు. నాకు ఏదో పట్టి చదువుతూ ఉంటాను, కొంచెం అర్థం చేసుకుంటాను. మొదటి నుంచి కూడా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ లైన్లోనే నా ఎదుగుదల అనేది జరిగింది. నేను చదువుకున్నది కానీ, నేను చేసిన ఉద్యోగం కానీ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ లైన్లోనే జరిగింది. నేను నేర్చుకున్నదంతా కూడా ఆంగ్ల మాధ్యమంలోనే జరిగింది. కానీ
నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. నేను ఉద్యోగరీత్యా ఉత్తరాదిలో 30 సంవత్సరాలు ఉన్నా కానీ తెలుగు భాష మీద పట్టు కోల్పోకూడదని చెప్పి నేను చాలా తెలుగు గ్రంథాలన్నీ చదువుతుండేవాడిని, పాత తెలుగు పాటలన్నీ వింటుండేవాడిని, మర్చిపోతానేమని భయం. అలాగే మా పిల్లలకు కూడాను వాళ్ళు హిందీలోనూ మాట్లాడితే నేను సమాధానం ఇచ్చేవాడి కాదు. చివరికి పిల్లలిద్దరు నాన్నకి హిందీ రాదు అని తేల్చుకున్నారు. నాన్నకి హిందీ రాదు కాబట్టి మన నాన్నతో తెలుగులోనే మాట్లాడాలి అని. అంటే వాళ్ళ మీద నేనేం ఒత్తిడి రాకుండా వాళ్ళకి తెలుగు నేర్పాలని ప్రయత్నించాను, సఫలీకృతం అయ్యాను. పర్వాలేదు, మా పిల్లలు బాగానే మాట్లాడతారు తెలుగు. హిందీ వాతావరణంలో పెరిగిన వాళ్ళైనా కానీ విధంగా ఏ విషయమైనా మనం ఏమిటి చేస్తున్నాం అనేది కానీ సింప్లెస్ట్ మెథడ్. మన మీద ప్రశ్న ఉండకూడదు, ఎటు వాళ్ళ మీద ప్రశ్న ఉండకూడదు. అర్థం చేసుకుందాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని కూలంకషంగా అర్థం చేసుకుని మనకి ఎంత తెలుసు అనేది కాదు, మనకి తెలిసింది ఎంత బాగా తెలుసు అనేది చాలా ముఖ్యం. ఇవి కాక ఇప్పుడు రకరకాల గ్రంథాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందాక మన ఉపద్రష్ట సూర్యనారాయణ గారి మూర్తి గారు నేను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన హఠాత్తుగా ఇచ్చేసారు. మీరు ఎక్కడున్నాడు చెప్పండి, నేను వస్తున్నాను అన్నారు. వచ్చారు, గ్రంథం అందించారు, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ గ్రంథం నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు దవలోనే చదివేశాను నేను. వారు 30 సంవత్సరాల కృషి, ఒక 200 పేజీల గ్రంథంలో 30 సంవత్సరాల కృషి. ఇది చాలా కష్టమైన పని అండి. ఒక చిన్న విషయము దాని గురించి ఎవరు కూడా మన సామాన్యులు పెద్ద పట్టింపు లేకుండా ఉండే విషయం మీద వారు పట్టుబట్టి అంత కృషి తెలిపారంటే నిజంగా నమ్మశక్యం కాలేదు. నాకు గ్రంథం చూస్తే ఎంత ఆశ్చర్యపోయాను నేను చదివి. వారు సంపాదించిన సమాచారం, ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు మనకి లైబ్రరీలో ఇప్పుడు పాత లైబ్రరీలో ఉంటాయి, కొత్త లైబ్రరీలో కూడా ఉండవు. ఆ పాత తాళపత్ర గ్రంథాల్లో మనకి చెయ్యి వెయ్యనివ్వరు వాళ్ళు, అసలు మనకి ఇవ్వరు ఆ గ్రంథాలు. వారు ఎలా సంపాదించారు, ఏమి సంపాదించారు అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంతా చదివితే. ఇక గ్రంథంలో ఉన్న విషయం అంటారా, మొత్తం వారు 18 అధ్యాయాల్లో వారు చెప్పినప్పుడు రకరకాల సమయాల్లో వేరే వేరే గ్రంథాలు ఏవేవి చెప్పబడ్డాయి అవి అలా ఉన్నాయి. ఈ గ్రంథాలన్నింటినీ ఒక దగ్గర తీసుకుని మనం సమీక్ష చేస్తే ఏవేవి తేడాలు వస్తున్నాయి, ఏది బెటర్ వే అనే దాన్ని వాళ్ళు ఒక సమీక్షించి వాళ్ళు చివరికి ఒక పట్టిక తయారు చేశారు. చాలా బాగుంది అనిపించిందండి నాకు. ఇక మన పాత గ్రంథాలన్నీ చూసి బృహత్పరాశర హోరాశాస్త్రము, బృహత్ సంహిత. బృహత్ సంహిత అంటే మన దేశ గురించి ఆలోచిస్తే మన బృహత్ సంధి వరాహమిహిరుల వారి గురించి తలుచుకుంటాము, వాడిని తలుచుకుని మనం ఏం చెప్పినా చెప్పుకుంటాము. పరాశర హోరాశాస్త్రం అంటే మొదట్లో ఏమున్నది అనేది మన పిఎస్ మూర్తి గారు చెప్పారు, అది అక్షర సత్యం అండి. సత్యాన్వేషి ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, ఎవరైతే సత్యమే పలుకుతారో, మనసు స్వచ్ఛంగా ఉన్నవాడికి ఆ జ్యోతిష్ శాస్త్రం అబ్బుతుంది, వస్తుంది, నీ లేకపోతే రాదు. రాత్రి ఏదో ఒకటి చేసేసి మన పేరు సంపాదించుకోవడానికి కాదు జ్యోతిష్ శాస్త్రం ఉన్నది, ఇతరులకు మార్గదర్శనం చేయడానికి జ్యోతిష్ శాస్త్రం ఉన్నది. ఆ భగవంతుడు ఆయన సంకల్పిస్తేనే ఆ శాస్త్రం మీకు అబ్బుతుంది, లేకపోతే అబ్బదు. ఆయన సంకల్పించి మీకు అబ్బింది అంటే ఇతరులకు మార్గదర్శనం చేయడానికే కానీ మీకు మీరు స్వలాభానికి చూసుకోవడానికి మాత్రము కాదు. అలాగే చాలా మంది ముఖ్యంగా యంగ్స్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రము ఈజ్ నాట్ ఫర్ అబ్సల్యూట్ ప్రెడిక్షన్స్. ఇదే విధంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనేది చెప్పకూడదు, చెప్పద్దు. జ్యోతిష్ శాస్త్రం కేవలం సూచన శాస్త్రం మాత్రమే. ఈ సమయంలో ఈ రకమైన ఘటనలు జరగటానికి అవకాశం ఉన్నది అని మాత్రమే మనము చెప్పగలము. మనం చెప్పగల 99% కరెక్టే అవ్వచ్చు, కానీ ఈ రకమైన ఘటనలు జరిగే అవకాశం ఉన్నది. అంతేగాని నీకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, ఈ టైంలో పెళ్ళి అవుతుంది, ఇంత సంపాదిస్తావు, అది ఇదని కాదు. మనకి సమస్యలు ఎదురైనప్పుడు సమస్యకి మన మానవ ప్రయత్నంగా మీకేమీ మార్గం దొరకనప్పుడు సమస్య పరిష్కారానికి జ్యోతిష్ శాస్త్రము మీకు మార్గదర్శనం చేస్తుంది. అందుకే ఆ శాస్త్రంలో జ్యోతిషము, జ్యోతి అనే శాస్త్రంలో ఉంది. ఇది ముఖ్యంగా మన యంగ్స్టర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది మన పెద్దలకి అందరికీ తెలిసిందే, యంగ్స్టర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోదలుచుకున్నాను. అందరికన్నా ముందు తెలుసుకోవాల్సింది
మీరు ప్రతిరోజు మీరు ఏమిటి చేశారు, ఒక ప్రెడిక్షన్ ఇచ్చిన తర్వాత అది జరుగుతుందా లేదా అనేది ప్రతిరోజు మీరు గమనిస్తూ ఉండవలసిందే. ఏ రోజుకి ఆ రోజు ఒక వ్యక్తి మీరు చెప్పేశారు, మీరు చెప్పిన తర్వాత ఏమైంది అని చెప్పి మీరు అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు చెప్పిన సూత్రంలో ఒక సూత్రం ప్రకారం మీరు సూచనలు ఇచ్చినప్పుడు ఆ సూచన ప్రకారం జరిగిందా లేదా అనేది తెలుసుకుంటేనే మీకు తెలిసింది ఎంత బాగా తెలుసు. మీరు చేస్తున్న పనిలో ఆ సూత్రాలలోనే ఎక్కువ తక్కువలు మీకు అర్థమవుతాయి. సూత్రాలు తప్పు కాదు, సూత్రాలు మనం అన్వయించుకునే విధానంలోనే లోపాలు ఉంటున్నాయి. అలాగే మన వెదర్ ఫోర్కాస్ట్ వాతావరణ శాస్త్రంలో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఇచ్చిన ప్రెడిక్షన్ లో ఉన్న కరెక్ట్ అవునా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సరైందా ఫైల్, సరిగా లేదా, ఏమిటి జరిగింది, నేను ఏం ప్రెడిక్షన్ ఇచ్చాను, ఎక్కువ ఏ రోజుకి ఆ రోజు మీరు సమీక్ష చేసుకుంటేనే మీరు చేస్తున్న పనులు ఎక్కువ తక్కువలు మీకు అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కావు. ఇంతవరకే. సో ఇవి కొన్ని చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడి అందరూ చెప్తున్నాను, నేను చెప్తున్నవి చిన్న చిన్న విషయాలు అనుభవం మీద గ్రహించులు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చే జ్యోతిర్వాణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే స్వస్తి. ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు. ఈరోజు మనం రవీంద్రనాథ్ గారిని తర్వాత ఉపదర్శ గారిని కలుసుకున్నాం. వారిద్దరూ ఎంతో శ్రమపడి జ్యోతిష్ శాస్త్రానికి అవసరమైన సాహిత్యాన్ని వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. అది మన తర్వాత తరం వాళ్ళు కూడా బాగా చదువుకోవడానికి వీలవుతుంది. ఆనాడు ఋషులు చేశారు కాబట్టే వాటి అడుగుదాలలో వెళ్తూ మొదలుపెట్టి మీరు కొంచెం ఏదో విషయాలు చేస్తున్నారు. ఇవన్నీ మనకి సమాజానికి అవసరమైనవి. జ్యోతిష్ శాస్త్రంగా మళ్ళీ ప్రజల్లోకి రావడానికి చాలా అత్యవసరమైనవి కూడా. ఈ కాలంలో మనం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పేరుతో ఎన్నో శాస్త్రాలను, మన భారతీయ శాస్త్ర విజ్ఞానాన్ని బయటకు తీసుకొస్తున్నాం, ప్రజలకి దగ్గరికి చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇదంతా జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో ఉంటున్నవారు, తర్వాత రికార్డింగ్ వినే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ శాస్త్రాలని మనం మన తరం అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ వరకు 20-30 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక తరం అనుకోవాలి. ఈ తరం వాళ్లే దీన్ని పరిరక్షించాలి, ఈ విజ్ఞానాన్ని రక్షించాలి. అటు పాత ప్రాచీనంలో ఏముంది, ఇప్పుడు ఏముంది, మనం కొత్తగా ఏది ఉంటే మనకి ఎంత బాగుంటుంది అన్న విషయాలకు తీసుకురావాలి. ఆ క్రమంలోనే మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత నేను ఇంతకుముందు కోరినట్టుగా మీకు ప్రాచీన గ్రంథాల గురించి ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేదా అపోహలు ఉన్నా కానీ మీరు ఇప్పుడు బయట పెట్టొచ్చు. మీరందరూ అడగండి. వాటికి సంబంధించిన విషయాలు మనకి సిద్ధాంత్ గారు ఉన్నారు, సిఎస్ రావు గారు ఉన్నారు, మా యోగమంజరి మన గురుగారు ఎంవి శర్మ గారు కూడా ఉన్నట్టున్నారు. కానీ మరి వారు మాట్లాడడానికి వీలవుతుందో లేదో, వారు ఊర్లో రెండే నిమిషాలు మాట్లాడతారు. అడుగుదామనే అడుగుతున్నా. 2 నిమిషాలు, ఎందుకంటే టైం కూడా మళ్ళీ మిగతా వాళ్ళకి. సరే, ఇప్పుడు నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా వింటున్నా. చివరిలో మన వెంకటరమణ శాస్త్రి గారు ఇంకా ఎవరు మాట్లాడింది విన్నాను. సరే, నా విన్నపం ఏంటంటే, బృహజ్జాతకము అన్ని జ్యోతిష గ్రంథాలలో కన్నా తలమానికమైనటువంటిది. ఇది ఎల్లప్పుడూ మన వెంబడి మన చెంత ఉండవలసినటువంటి పుస్తకం. రెఫరెన్స్ కోసం కానీ మాత్రం చెప్తున్నాను. మనం చదువుకున్నా ఇప్పుడు విద్యార్థులకు, చదివిన వాళ్లకు, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి మతిమరుపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకంలో ముఖ్యంగా నేను ఆకట్టుకున్నటువంటిది, నేను బాగా పరిశీలిస్తూ వాటిని ప్రయోజనాత్మకంగా ఎట్లా ఉంది యువతల వాళ్ళ మీద అనే దాంట్లో నాకు ఈ చంద్ర రాశిశీలాధ్యాయం అనేది బాగా నచ్చింది. ఎందుకంటే ఈనాటి పరిస్థితులకు కూడా దాదాపు 90% ఎక్యురసీ వస్తున్నది. కాబట్టి ఒక మనిషి యొక్క తత్వాన్ని, ఒక రాశి తత్వాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం కన్నా ఒకసారి బృహజ్జాతకాన్ని పరిశీలించి అందులో వివరించిన వివరాల యొక్క ఆ వృత్తములో ఆలోచించి చెప్పగలిగి దానికి మళ్ళీ మీరేదైనా యాడ్ చేయగలిగితే బాగుంటుంది అని నేను, అంటే ఇప్పుడు ఎవరైతే అప్కమింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాటిని చెప్తున్నాను. ఎందుకంటే ఇంత కరెక్ట్గా క్యారెక్టరిస్టిక్స్ మిగతా గ్రంథాలలో ఉన్నప్పటికీ కూడా ఇందులో చాలా చక్కగా ఉంది.
ఇంకా ప్రతి అధ్యాయంలో ఏ అధ్యాయంలో తీసినా ఏదో ఒక విశేషం ఉంది, అది మనం గ్రహించితే. అదంతా ఇప్పుడు మన సమయంలో దాన్ని చెప్పడానికి అది లేదు. తర్వాత నక్షత్రాలకు సంబంధించింది కూడా కొంతవరకు బాగానే కనిపించింది. కానీ నక్షత్రాల గురించి నక్షత్ర చూడామణిలో ఉన్నటువంటి ఆ యొక్క విశేషాలు విశేషంగా ఉన్నాయి. అందులో నవాంశ ఫలితాలను కూడా, ఒక నక్షత్రంకు నవాంశ ఫలితాలను కూడా 4 పాదాలుగా చేసి చెప్పిన దాంట్లో నేను ఇంతకు ముందు పూజా టీవీలో యోగమంజరి అనే శీర్షిక మీద చెప్పాను. అవిగా అప్పుడు నాకు బాగా స్పందన వచ్చింది వాళ్ళ యొక్క స్వభావాలు చెప్తున్నప్పుడు. అట్లాగే అందులో నేను ఈ రాశి స్వభావాలు చెప్తున్నప్పుడు నాకు గృహజాతకమే బాగా తోడైంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, తులారాశి వారికి జనరల్ గా దేవద్వినామ అంటే దేవతల పేర్లతో కలిపి 2 నామాల యొక్క కలయిక వాళ్ళ పేరు ఉంటుంది అని. ఒకటి పేరు రామకృష్ణ, జయకృష్ణ, ఇట్లా కొన్ని, అంటే 2 నామాలు. సరే అట్లా లేకున్నా కానీ నేను వాళ్ళని ఏమడుగుతానంటే వెదర్ ఇట్ ఇస్ తులా రాశి ఆర్ తులా లగ్నం, మీకు ఏమైనా నిక్ నేమ్ ఉందా అని అడిగితే కరెక్ట్గా చెప్తారండి. మా పేరు వదిలిపెట్టి మా నిక్ నేమ్ ఇట్లా చెప్తారు. నిక్ నేమ్ అనేది కూడా సెకండ్ నేమే కదండి. నేను అట్లా పరిశోధన చేస్తే కూడా చాలా గా వచ్చినాయి ఇవన్నీ. తర్వాత క్యారెక్టర్స్, ఇప్పుడు మకర రాశి ఉంది, మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా, మకర రాశి స్త్రీని చేసుకున్న పురుషుడు చాలా అదృష్టవంతుడు అని చెప్తాను నేను సహజంగా. ఎందుకంటే వాళ్ళకి చాలా ఓపికలు ఉంటాయి. నిత్యం లాలయతి స్వధారతనయా అని మంచిగా ఆ శ్లోకం ప్రారంభంలోనే చెప్పిండు బృహజ్జాతకంలో మకర రాశి గురించి. అంటే వాళ్ళు జనరల్గా చెప్పాలంటే ఇంట్రోవర్ట్స్, ఎక్కువ తొందరగా ప్రేమను వ్యక్తపరచలేని తత్వాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క సెంటెన్స్ నేను బాగా చూస్తుంటానండి అప్పుడప్పుడు, చాలా అక్యురేట్ గా అవి అంత 90% ఈ కాలానికి కూడా అది పనికి వస్తున్నదంటే ఎంత విశేషం అది. కాబట్టి నేను ఎందుకంటే సమయానుకూలంగా చెప్పవలసిన విశేషాలు అన్ని చెప్పారు జాతకం గురించి, బృహజ్జాతకం గురించి. కానీ రాశి తత్వాలను మీరు ఖచ్చితంగా ఆ శ్లోకాలు పారాయణం చేసుకోండి, ఎక్కువ లేకున్నా సరే. అందులో మీకు జీవితం ఇతివృత్తం మొత్తం చెప్పడానికి వీలవుతుంది. అంత ప్రత్యేకత ఈ బృహజ్జాతకంలో కనబడ్డది. అయితే ఎందుకు ఈ శ్లోకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, మనకు ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఈ శ్లోకాలు ఏదో సాహితీ కథలు, కాల్పనిక సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యాలు చదువుకున్నట్టుగా ఉండదండి. ఆ సంస్కృతం వేరు, ఈ సంస్కృతం వేరు. ఈ సంస్కృతంలో ఉన్నదంతా కూడా జ్యోతిష పదజాలము, ఒక టెక్నికల్ వ్యవస్థకు సంబంధించినటువంటి కూర్పు అండి. ఇది మనం కావ్యంగా చదివి పదార్థం విదార్థం చెప్పేటట్టు ఉండదు. ఇది అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక టెక్నికాలిటీని ఆ యొక్క కూర్పుకు దీన్ని సరిగ్గా పెట్టుకున్నారండి. ఎక్కడ చందోబద్ధాలు కొన్నిటికి ఉన్నా లేకున్నా వాటి అనవసరం, కూర్పు చాలా. కాబట్టి వాటిలో ఏమైందంటే ఈ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళంతా కొద్దిగా వాళ్ళ సొంత పైత్యాన్ని చేపి ఆ పుస్తకం యొక్క ప్రభావాన్ని తగ్గించారండి. అందుకుగాను మనకు ఛాయశక్తుల ఒక్కొక్క శ్లోకాన్ని కూడా చదువుతా, శ్లోకాన్ని మనకు దర్శనంత వల్ల అర్థం చేసుకున్నా కానీ విశేషమైన ఫలితాలు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో శాస్త్రి గారు, ఆయన సిద్ధాంతి గారు చెప్పినట్టు, నేను ఎక్కడే బృహజ్జాతకం అంటే ఇదే ఒకటి నాకు జ్ఞాపకం ఉంటుంది, అది ఎప్పటికీ నేను మననం చేస్తుంటాను. వృత్తం స్వల్పం విచిత్రమర్థ బహుళం శాస్త్రప్లవం ప్రారభే అన్నాడు. అయ్యా, నేను ఎన్నో విధాల ప్రయత్నం చేశాను ఎన్నో విశేషంగా చెప్పడానికి, అందుకే ఈ వృత్తాన్ని మాత్రం స్వల్పంగానే ఎన్నుకున్నాను. దీనికి విచిత్రం అర్థం ఉందయ్యా, నా అర్థాన్ని కూడా అర్థం చేసుకొని నీ అర్థాన్ని కూడా జోడించని మనకు వరాహమేయుడు మనకు చెప్పాడు ఇక్కడ. కాబట్టి చాలా లోతైన భావాలు, గంభీరంతో ఉన్నటువంటి విశేషాలు. కాబట్టి ఇక్కడ రాశి ప్రభావాలు, నేను మేషన్ రాశి అన్ని ఏ దానికి చూసినా ఒక 2 సెంటెన్స్లో 3 సెంటెన్స్లో 3 వాక్యాలను ఖచ్చితంగా మనిషికి అక్యురేట్ గా అడ్జస్ట్ అవుతాయండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మరి చాలు, ఇవాళ మనం చెప్పవలసింది పెద్దగా ఏం లేకుండా ఈ రాశి స్వభావం వాళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే సింహరాశికి సప్తమ స్థానం శనే, కర్కాటక రాశికి సప్తమ స్థానం శనే, ఓడు మకరం ఓడు కుంభం. కానీ మకర కుంభాలకే తేడా ఉంది. ఆయన శని ఈయన శని అని మనం వ్యాఖ్యానం చేస్తే కుదరదండి. ఈ మకర శనికి ఉన్న ఓపిక కుంభశనికి లేదు. మకర శనికి ఉన్నటువంటి బాధ్యతలు కుంభశనికి లేవు.
కుంభశని దగ్గరకు వచ్చే వరకు వైఫ్ డిక్టేటర్గా ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటి? డిక్టేటర్ అంటే యాజమాన్య లక్షణాలు ఉన్నది. వీడు ఏది పట్టించుకోడు. ఎప్పుడు వాడు బాహ్య ప్రపంచమే, ఇంట్లో ఏమున్నది ఏముంది అడగడు కుంభరాశోడు. మకర రాశోడు ప్రతిది అద్దెత్తున్నా ఇద్దెత్తున్నా అడుగుతాడు. నీ కూరగాయలు కావాలన్నా ఏం కావాలని చెప్పు లిస్టు తీసుకొని పోతాడు వీడు పోయేటప్పుడు. కుంభరాశోడు చెప్పింది మర్చిపోతాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయి. ఇంత లక్షణంగా మన జ్యోతిష శాస్త్రాలు మన తత్వాలను మన సంసారాలను పెట్టడం జరిగింది. పిల్లల గురించిన శ్రద్ధ మకర రాశి తీసుకున్నాడు, కుంభరాశినోడు తీసుకోడు. వాడికి ఏమైనా సామాజిక విలువలు, నా గౌరవం ఎలా ఉంది, నా కథ ఎలా ఉంది, ఇంటికి పప్పు ఉప్పు ఉన్నది కదా చాలిపో ఏదో చేసుకోపో అంటాడు. వీడు అట్లా కాదు. వండేంట్లోకి వెళ్ళి మంచి డబ్బాల మూతలు కూడా పెడతాడు ఈ మకర రాశి. అంటే ఈ రెండు శనితత్వమే అని శనితత్వాన్ని మనం అక్కడ జోడించినట్టు లేదు. శనితత్వంలో కూడా విచిత్రం ఉంది మళ్ళీ. ఇట్లా విషయాలన్నీ ఎందుకంటే శాస్త్రం మీద ఉత్సుకత ఉన్న వాళ్ళు, ఇప్పుడు మేము చదువుకున్నది వేరు, మాది విడిచిపెట్టండి, మేము ఏదో చెప్తున్నాం. కానీ మీరు ఖచ్చితంగా బృహజ్జాతకాన్ని ప్రతి చాప్టర్లో ఏదో ఒక విశేషం ఉంటుంది కాబట్టి ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా చదువుతూ కొన్ని విశేషమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. అందులో మీరు ఈ చంద్రరాశి శీలాధ్యాయం అనేది తప్పకుండా చదవండి. తప్పకుండా దాన్ని రోజు మననం చేసుకోండి. మీరు ఎంత జ్యోతిష్యమైనా ఎన్ని జాతకాలైనా చెప్పగలుగుతారు అని నేను దాని యొక్క విశిష్టతను నాకు తెలిసిన రూపంలో మీకు తెలియజేస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు గురువు గారు. మంచి విషయాలు ప్రాక్టికల్ గా బృహజ్జాతకంలోని ముఖ్య విషయాలు చెప్పారు. అందరం తప్పకుండా దాంట్లోని విషయాలని చూద్దాం. ఆ ఉన్న చాప్టర్స్ పేర్లు అవన్నీ కూడా మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపటి పుస్తకాలలాగా కాదు. ఈ ట్రాన్స్లేషన్స్ లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ ఇంగ్లీష్ చదువుకోగానే మాకు ఇంగ్లీష్ వచ్చేసింది, జాతకం అంతా తెలిసిపోయింది, మాలాంటి గడ్డం వాళ్ళని ఛాదస్తులనేమో మీకు రాదు అనేది ఛాదస్తుల కింద చూస్తారు. కానీ మేము చదివినాం, ఆ ఇంగ్లీష్ చదివినాం, ఈ ఇంగ్లీష్ చదువుకున్నాం, అన్ని చదువుకున్నాం. కానీ ఇందులో ఇది ఏంటంటే ఒక పద కూర్పు, సాంకేతిక పదజాలాల కూర్పు అనుకోవాలి ఇందులో. ఎందుకంటే ఇక్కడ కావ్యాలు వేరు, కావ్యం రాసేటువంటి ఆ రచన, ఆ భావాలు వేరు. ఇక్కడ భావానికన్నా సంబంధము ఎక్కువగా ఆ టెక్నికల్ వర్డ్స్, దాంట్లో సాంకేతిక పదజాలాలకు సంబంధించి జ్యోతిష సాంకేతిక పదజాలాల ఇతివృత్తంతో ఉన్న శ్లోకాలు ఇవి నాకు తెలిసినంత వరకు చాలా మటుకు. దాన్ని మనం అయినంత వరకు విడదీసుకుంటే తెలిసిపోతుంటుంది. మరీ సూక్ష్మంగా చదివే శ్లోకము అని ఉన్నదంటే ఇంకా ఆ పుస్తకాన్ని పక్కకి పెడతారు. ఎప్పుడు జ్యోతిషం చదువుకుంటే మళ్ళీ ఈ ట్రాన్స్లేట్ ఎంబడే పడతారు. అట్లేం పడకండి, ఇది మీకు కూడా సరళంగానే అర్థమవుతుంది. అయితే అందుకే నాకు రాశి తత్వంలో వృషభ రాశికి అండి ఇప్పటి వరకు కూడా వాడు ఎంత, నేను ఒక సెంటెన్స్ మాత్రం ఎప్పటికి గట్టిగా పెట్టుకున్నాను. ఏమున్నది, ఏది అందరినీ విడిచిపెట్టి వాడు అదైపోతాడని ఒకటి ఉన్నది. అది ఆ వృషభ రాశి ఒక తత్వంలో వాడికి 35-36 జీవితం, నడి వయసు నుంచి పూర్వైర్బంధుధనాత్మజై విహిత సౌభాగ్య. మళ్ళా కానీ ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడండి వృషభ రాశి వాడు. 35 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటా అంటాడు. వాడికి ఎప్పుడు భవిష్యత్తు ఆప్టిమిస్ట్ గానే ఉంటాడు, అంత ఆశాజనకంగా ఉంటాడు. కానీ వాడి బాల్య వృతవత్తం నేను చాలా మందిని చూశాను. అరే మీకు కొంత కనీసం 2 ఉన్నాయండి, వాడికి 30 ఏళ్ళు 35 ఏళ్ళైనా రావాలి, లేదా పెళ్ళే 2 పిల్లలైనా కావాలి. అక్కడ సమానం అవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఆ వయసు వచ్చిందన్నా, ఆ బాధ్యతలు వచ్చినాయన్నా వాడు చక్కగా అవుతాడు. అంత మంచిగా దాంట్లో చూస్తే ఇవాళ నేను చాలా మంది బంధువర్గాలు మిత్రవర్గాల్లో చూస్తే ఏదండి పిల్లలు నన్ను వదిలిపెట్టిపోయారు వాళ్ళు అంటే, అరే నాయన వీటిది వృషభ లగ్నమా నేను ఇది కూడా చెప్తున్నానండి, రాసే కాదు లగ్న స్వభావాలు కూడా కొన్ని అందులో కుదురుతాయి, రాశి స్వభావాలు కూడా అందులో కుదురుతాయి. ఇక కర్కాటక రాశి చూడండి, క్షయదైన సంయుజ్యతే అన్నాడు. ఒక సెంటెన్స్ చాలు మనం అక్కడ. వాడు ఎంత ప్లానెడ్ గా చేసుకున్నారు, రాత్రంతా ప్లాన్ వేసుకుంటాడండి పొద్దున్న ఇలా చేయాలని. పొద్దున్న లేతే ఏది ఉండదండి, మళ్ళీ అప్పటికప్పుడే నిర్ణయించుకొని పనిచేస్తాడు వాడు. రాత్రంతా వేస్ట్, నిద్రపోకుండా ఆలోచన. అది కర్కాటక లగ్నానికి కర్కాటక రాశికున్న స్వభావం. వాడు ఆ క్షణంలో ఆలోచించింది బ్రహ్మాండంగా చేసి పారేస్తాడు. అక్కడ అంటే ఏంటి, అన్ప్లానెడ్గా ఉంటాడు వాడు. కూడబెట్టి ఏ పని చేయడు, పని మాత్రం సంకల్పం చేస్తే అన్నీ వస్తాయి వనరులు. నేను ఎవడన్నా కర్కాటక రాజు నా బిడ్డ పెళ్ళి ఎట్లా అని అంటాడు. అరే ఎందుకు వీకర్ చేస్తావు, నువ్వు ముహూర్తం పెట్టుకో, నువ్వు నీ బిడ్డ పెళ్ళి బ్రహ్మాండంగా అవుతుందంట. అంటే అప్పటికప్పుడు ఆ వనరులు వాడు సమకూర్చుకోగల స్తోమత వానికి వస్తుంది, ప్రారంభంలో ఉండదు. ఇట్లా మనం ఎన్నో దీని ప్రాక్టికల్స్ చూడాలనుకున్నప్పుడు ఎన్నడో రాసినటువంటి వరాహమీరుడు ఇంత క్షుణ్ణంగా
మనుషుల తత్వాలను ఇందులో విమర్చి రాశాడంటే అది గొప్పతనం అని నేను భావిస్తున్నాను. ఇది మా తాత చెప్పింది కాదు, మా నాయన చెప్పింది కాదు. కొన్ని వేల సంవత్సరాల కింద, ఆయన వందల సంవత్సరాల కింద రాసిన పుస్తకానికి సంబంధించింది కూడా మనం ఆ పరిధి దాటలేకపోతున్నాం. అంటే అందులోనే మనం చేసుకోగలుగుతున్నాం. ఇట్లా చాలా విశేషాలు ఉన్నాయండి. వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఈ పుస్తకం తెరవగానే మీరు రాశి తత్వాలను చదువుకోండి. అట్లాగే ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఏం ఫలితం అనే దాంట్లో కూడా కొంత వాడు 4 వాక్యాలు ఇస్తారు. అందులో 2 ఖచ్చితంగా ఉంటాయి. అవి మనకున్న పరిశీలన, మనకున్నటువంటి అనుభవ జ్ఞానంతో వాటిని ఎట్లా సర్దుకోవాలి, ఎలా చెప్పుకోవాలనే తత్వం రావాలి. ప్రెడిక్షన్ ఈజ్ టాలెంటెడ్ యాక్టివిటీ అండి. అది ప్రెడిక్షన్ అనేది అందరూ చేయలేకపోవచ్చు, కానీ ప్రెడిక్షన్ చేయడం ఒక కళనే, ప్రెడిక్షన్ చేయగలిగే సామర్థ్యాన్ని గ్రహించడం ఒక కళనే, ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ఒక కళని, ఎదుటివానికి చెప్పడం ఒక కళని, ఇన్ని తత్వాలు దాంట్లో కలిసి ఉన్నాయి. కాబట్టి ఇది అంచెలంచెలుగా ప్రాక్టికల్గా చేస్తుంటే వస్తాయి. అట్లాగే ఏ ఒక్క విషయము ఒకే గ్రంథంలో ఉండదు అని చెప్తాం మనము, కానీ ఈ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయండి. ఈ గ్రంథంలో మనం దాదాపు ఒక 60-70% వరకు ఇందులో ఉన్న అక్యూరసీని మనం కౌంట్ చేయొచ్చు. మిగతా గ్రంథాలు ఒక్కొక్క పాయింట్ పెట్టుకోవచ్చు, అది వేరు విషయం. అది ట్రాన్స్లేటెడ్ కానీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ కానీ, నువ్వు ఏ ఆస్ట్రాలజీ తీసుకున్నా ఈవెన్, ఎందుకంటే నేను సూర్యనారాయణ గారి పుస్తకాలు కన్నా, బివి రామన్ కన్నా నేను సూర్యనారాయణ పుస్తకాలు బాగా చదివాను. ఆయన వీటి మీద వ్యాఖ్యానాలు బాగా రాశాడు. తర్వాత కొన్నిట్లో ఈ బృహజ్జాతకం గురించి కానీ, పరాశర గురించి కానీ, ఆ హిందీ వాళ్ళది కూడా ఢిల్లీ పబ్లికేషన్స్ లో, రంజన్ పబ్లికేషన్స్ వాళ్ళ దాంట్లో కూడా 2-3 ట్రాన్స్లేటర్స్ చాలా, అంటే వాళ్ళ యొక్క క్రిటిక్స్ బాగున్నాయండి. అవి కూడా చదువుకోవచ్చు. కానీ మన ప్రాంతంలో మన వాళ్ళు రాసినటువంటి ఏ వ్యాఖ్యానాలు నేను అనకూడదు, కానీ అది మనకు అది మామూలుగానే కనబడుతున్నది. కాబట్టి ఈ వ్యాఖ్యానాల లోపాల వల్ల కూడా గ్రంథాల యొక్క ప్రతిభ దాగిపోతున్నది. దాన్ని వెలికి తీయాలి. ఆ యొక్క ట్రాన్స్లేషన్స్ లో కూడా ఔన్నత్యం ఎంతో. ఇప్పుడు మనకు సిద్ధాంతి గారు ఒక దాంట్లో సంఖ్యాశాస్త్రం ఇలా అంత లోతుగా పోయి తీయగలిగితే ఇంకెన్ని పదాలు వెళ్తాయో దీంట్లో, ఒక్కొక్క శ్లోకంలో ఎన్ని విషయాలు వెళ్తాయో, ఎన్ని రాయగలుగుతాం మనం. అట్లా ఇదొక నిరంతర శ్రమ. ఇప్పుడు మన మూర్తి గారు ఏదో చూసే చలాశ్వని, ఆయన పాపం దాని ఎంబడి బాగా పడ్డాడు. ఏది మన ఉపద్రష్ట గారు, ఆయనకి ఎంతో సమయం పట్టింది. అట్లాగే ఏదో బృహజ్జాతకం వెంబడి పడి ఎవడన్నా కూడా రాస్తే ఒక అధ్యాయం తీసుకొని రాసినా సరే విశేషంగా రాసిన, ఇగో ఇందులో ఇన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయా, ఇన్ని కథలు ఉన్నాయి, ఇన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవచ్చు అని చెప్పగలిగిన భావితరానికి చాలా అనుకూలం అవుతుంది అని నా మనవి. కాబట్టి ఇది చాలా అత్యంత ఆదరణీయమైన గ్రంథము, ఎప్పుడు ఉండవలసిన గ్రంథము. ఆయన పారాయణం అంటారో ఏమంటారో కానీ ఇది నిత్యం మన ఎంబడి ఉండవలసిందే, రెఫరెన్స్ ఉండవలసిందే. నాకు చిన్న అనుమానం వస్తుంది ఎప్పుడన్నా లాయర్ దగ్గర పోతే, అన్ని వాళ్ళ యొక్క ర్యాక్స్లలో ఇన్ని గ్రంథాలు ఉంటాయి. వీడు ఎప్పుడు చదివింటారా నాయన, 2 పేజీలు చదివితే నాకు ఇంత సమయం పడుతున్నది, ఈయన ఈ గ్రంథాలన్నీ ఎప్పుడు చదివి పెట్టిండు అని అనుకునేది ఒకప్పుడు. ఆ లాయర్స్ చుట్టూంటే అవి వాడు చదివింది కాదు, మన్ను కాదు, రెఫరెన్స్ కు పెట్టుకుంటాడు. ఇంకా అట్లాగే మన దాంట్లో రెఫరెన్స్ కు పెట్టుకొని ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇందులో దొరుకుతుంది అని తీసుకోండి అన్నట్లనో అంత క్షుణ్ణంగా మనం కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమయము, మనకున్న శక్తి, మనకున్న మేధస్సు, మనకున్న ఆలోచన, మనకున్న వ్యాపకాలు మనల్ని ఎప్పుడు క్షీణింపజేస్తున్నాయి. కాబట్టి అయ్యా ఇది ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు చదువుకుంటారో, ఏం చేస్తారో, చదువుకున్నది ఏదో అవగాహన చేసి ఒకటి గట్టిగా పట్టుకుంటే చాలు, అది కరెక్ట్ గా మనకు ఇదవుతుంది అని చెప్తున్నది. సూర్యనారాయణ గారి బుక్స్ అన్నారు కదా మీరు. నమస్తే. అది ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. అయ్యా వెంకటరామ శర్మ గారు, ఇందాక నేను చెప్పిన దానిలో చిన్న లోపం ఉందనిపిస్తోందండి. ఆ ప్లానెట్ డిగ్రీని నక్షత్ర పాద నిడివి అంటే ప్లానెట్ డిగ్రీ బై 3.333 వేసి వచ్చిన దాన్ని 12 కన్నా తక్కువ చేసుకుంటూ వెళ్తే మనకి నమాంశ వస్తుంది. ఇందాక డివైడెడ్ బై 9 అని చెప్పినట్టు గుర్తు నాకు. 9 కాదు, నిడివి, పాద నిడివి. ప్లానెట్ డిగ్రీ బై 3.333 వస్తే వచ్చిన అంకెని మనం 12 కన్నా తగ్గించుకుంటే నమాంశ వస్తుంది. క్షమించాలి, ఇందాక ఏదో పొరపాటు చెప్పాను నేను. అయ్యా నమస్కారం. ఇక్కడ నేను ఒక్కొక్క విషయాన్ని చెప్పడానికి నాకు అవకాశం వస్తుంది. చెప్పండి. ఇక్కడ బృహజ్జాతకంలో మనం అత్యంత ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి ఆయుర్దాయ గురించి ఇందాక చెప్పాను. నేను వేసుకున్నటువంటి ఆ పత్రిక మీకు ఇప్పుడు నేను ఒక్కసారి చూపిస్తున్నాను.
ఇది చాలా విశేషమైన ఒక విధంగా ఉన్నటువంటి ఒక అంశాయు యొక్క గణితం. ఎట్లా చేస్తున్నాం అంశాయు అనేటువంటి దానికి ఒక జాతకాన్ని తీసుకున్నాం. ఇక్కడ మీకు డే టు టైము అవన్నీ ఇక్కడ ఉన్నాయి, మీకు తెలుస్తుంది. ఇక్కడ రాశి, హోర, ద్రేకాన, సప్తమాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశాలు ఇక్కడ పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క డిగ్రీస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ కంబస్ట్ లో ఉందా, రెట్రిగేషన్ లో ఉందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ 10th హౌస్ అంటే దశమ స్థానం కూడా ఎన్ని డిగ్రీలో ఉందనే విషయం తెలుస్తాం. ఇక్కడ నుంచి సప్తవర్గజ బలం అంటాం. అట్లాగే ఆశ్రయ గుణకారం అనేటువంటిది కూడా ఉంటుంది. అది రాశిలో రవి శుక్రుల్లో ఉన్నాడు కాబట్టి 4 గుణాలు వచ్చాయి. అట్లాగే ఆశ్రయ గుణకారం వచ్చేటప్పటికల్లా 1/4 వచ్చింది. ఇలా వీటి ఉన్నటువంటి అట్లాగే ఏమైనా వర్గోత్తమాంశలో ఉంటే ఏవైనా గ్రహం ఇట్లా వీటికి ఉన్నటువంటి సప్తవర్గజ బలాన్ని దీని కింద ఆశ్రయ గుణకాలాన్ని ఇక్కడ వేసుకోవడం జరిగింది. అంటే రవికి సప్తవర్గజ బలం 76.875, అట్లాగే ఆశ్రయ గుణకారం వచ్చేసి 1, 23, 12 ఇట్లా మనం వేసుకుంటూ రావడం జరిగింది. ఇది ఆశ్రయ గుణకారానికి సంబంధించినటువంటి చిన్న గణితం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అక్కడ ఆ సమయానికి ఆ జాతకుని సమయానికి ఉన్నటువంటి మధ్యగ్రహాలు, తర్వాత శీఘ్రోచ్చలు, చేష్టాబలం, తర్వాత వర్గమూలం, అంశాయువు, ఆ అంశాయువులో ఉన్నటువంటి ఎవరన్నా చక్రపాతహరణ, శత్రుక్షేత్రహరణ, మౌఢ్యహరణ, అట్లాగే కురోదయహరణ ఇటువంటివి ఉంటే టోటల్ గా వాళ్ళకి వచ్చినటువంటి ఏమన్నా ఆయువులో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మధ్యలో ఏమన్నా వాటి యొక్క ఆయువులో హరణ ఇచ్చేటువంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గణితం చేసి ఇక్కడ వేసుకోవడానికి అనుకూలంగా వేసుకున్నాం. తర్వాత ఇక్కడ అంతా కూడా దుర్బలాన్ని ఎట్లా సాధించాలి, అదైతే యాక్చువల్గా దుర్బలం ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా అంటే పాపగ్రహం కనుక చూసినట్టయితే అది మైనస్ లో ఉంటుంది, శుభగ్రహం కనుక చూసినట్టయితే అది దుర్బలం ప్లస్ లో ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం అంటే నేను ఏదో వేగంగా సమయం దగ్గరికి వచ్చేస్తుందని కొంచెం వేగంగా చూస్తున్నాను, కానీ ఇది చాలా అధ్యయనం చేయవలసిన విషయం, కానీ కొంచెం వేగంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భావం అంటే భావ మధ్య ఆరోహంలో ఉందా గ్రహం, అవరోహంలో ఉందా, తర్వాత భావాస్థిత బలం ఎంత వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఏ గ్రహం అంటే భావం అంటే భావ మధ్యమానికి వెళుతుందా, భావ మధ్యమం నుంచి భావ అంత్యానికి వస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా వరాహమిహిరుడు వారు చెప్పినటువంటి విధంగా ఇక్కడ వేసుకోవడం. తద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి షడ్బలాల్లో ఏదో సాఫ్ట్వేర్ ద్వారా తీసుకున్నాం, దాని ద్వారా వచ్చిన చిన్న చిన్న మార్పులను ఇక్కడ మేము చేత్తో సవరించుకొని తద్వారా ఇక్కడికి వచ్చినటువంటి చేష్టాబలం, నైసర్గిక బలం, దృగ్బలం మొత్తం వచ్చినటువంటి బలాన్ని షష్ట్యాంశంలో ఇక్కడ చూపించడం. తద్వారా ఇష్టకిష్ట బలాలు ఎట్లా వచ్చాయి ఏమిటన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవటం. తర్వాత లగ్నానికి వచ్చినటువంటి దుర్బలం ఎంత, లగ్న బలం అనేటువంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చినటువంటి అహర్గణ రీత్యా ఎన్ని దశా సంవత్సరాల్లో ఇతను పుట్టాడు, అక్కడి నుంచి లగ్న దశ అంటే ఇది మనం అంశాయు అనుకునేటువంటి ప్రయత్నం చేశాం కాబట్టి అంశాయుకి లగ్న దశ ఉంటుందండి. వరాహమిహిరుడు వారి యొక్క పద్ధతిలో అంశాయుకి మొట్టమొదటి దశ ఏమిటి, లగ్న దశ. తర్వాత లగ్నం తర్వాత బలవంతుడైనటువంటి గ్రహం మనకి గురువు, ఆ తర్వాత బలవంతుడైన గ్రహం శని. ఇట్లా ఆ తర్వాత దశలు అంతర్దశలు కూడా అట్లాగే ఇందులో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఇదంతా కూడా వరాహమిహిరుడు వారి యొక్క జాతక పద్ధతి అంటే శ్రీపతి జాతక పద్ధతి అనేటువంటి దాని ప్రకారంగా మనం వేసుకున్నటువంటి దశాంతర్దశలు వాటి సంగమం. వీటి ద్వారా మనకి పివి నరసింహారావు గారి యొక్క ఏదైతే జాతకం ఉందో అది ఎగ్జాక్ట్ గా లగ్నంతో సహా సరిపోయిందండి. ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను వరాహమిహిరుడు అంటే మేము చేసినటువంటి ఇప్పుడు మేము చాలా ముఖ్యమైన వారందరినీ తీసుకున్నాం. ముఖ్యంగా మనకి ఎందుకంటే ఎవరెవరు ఎప్పుడు మరణించారు, ఎప్పుడు పుట్టారు అనేటువంటి విషయాల్లో మనకి కొంచెం అటు ఇటు ఉండవచ్చు. అందులో పివి నరసింహారావు గారిది మనకి ఆయన ఎప్పుడు మరణించారు అన్నది మనకి ప్రస్ఫుటంగా ఉండేటువంటి విషయం. ఆయన ఎట్లా జీవించారు, ఎన్ని విద్యలు అభ్యసించారు ఇత్యాది ఆయన జీవితం అంతా మనకి ఆన్లైన్ లో దొరికినటువంటి పరిస్థితి కాబట్టి ఆయన జాతకం మీద విశ్లేషణ చేయడం మాకు బాగా ఇంట్రెస్టెడ్ గా అనిపించింది. తద్వారా చేసినట్టయితే మాకు ఇటువంటి ఫలితాంశాలు ఆయన వెళ్ళిపోయినటువంటి లగ్నంతో సహా మనకి అహర్గణ లగ్నంతో సహా సరిపోయింది. అంటే నేను అంత సూక్ష్మంగా కూడా వరాహమిహిరుడు వారి యొక్క పరిస్థితి వచ్చింది అని చెప్పడానికి నేను మా గురువుడికి మరోసారి నేను పాదాభివందనం చేసుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి విద్య ఇంకా అంటే ఇప్పుడు ఎవరు ఇట్లా అధ్యయనం చేసే వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మేము అట్లా అధ్యయనం చేసేటువంటి భాగ్యం మాకు కలిగింది.
అందుకోసం మా గురువులకి మరోసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సభాముఖంగా. ఎవరైనా అధ్యయనం చేసే వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే మనం కూడా నిమ్మలంగా కొద్దిగా విషయాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు. అవి కొంచెం సమయం పట్టేటువంటి పరిస్థితి ప్రస్తుత కాలానికి. సరే అయ్యా, నమస్కారం, ధన్యవాదాలు. మంచి విషయాలు. ముఖ్యంగా ఆనాటి ఋషుల నుండి నేటి వరకు కూడా కొరుకుడు పడని జ్యోతిష విషయం ఏమైనా ఉంది అంటే అది ఆయుర్దాయమే. ఆయుర్దాయాన్ని ఋషులు పట్టుకోలేకపోయారు. ఇలాగే ఇప్పుడు సిద్ధార్థ్ గారు చెప్పినట్టుగా ఏవో కొన్ని సూత్రాల ద్వారా చూసుకోవడం, అది మన అదృష్టం బాగుంటే మనకి తగలడం. కొన్ని ముఖ్యాంశాలు అంటే నిర్దిష్టంగా చెప్పడం, సూక్ష్మంగా ఆలోచించడం కొందరికే తగింది. కానీ కొన్ని విషయాలు స్థూలంగానే ఆలోచించాలి. మొట్టమొదలు నక్షత్ర ఆయు ప్రమాణం ఎంత అనేది చూడాలి. నక్షత్రానికి సంబంధించిన గండాలు ఎంత అని చూడాలి. లగ్న ఆయు ప్రమాణాన్ని చూడాలి. తర్వాత మీద గ్రహ అష్టమానికి సంబంధించిన మిగతా గ్రహస్థితులు 3-4 రకాలదే అది తీసుకోవాలి. కానీ మనకి ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా డే టు టైం చెప్పంగానే ఆ టైం కరెక్టా కాదా ఆ యొక్క చింత ఎవరు చేయడం లేదండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఆ సమయాన్ని మనం సవరించుకుంటే బాగుంటుందా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పిందే చేసి మనం జాతకం ప్రారంభిస్తే చాలా తప్పులు పోతాయండి. అందుకే ప్రథమం ఋతుస్రావంతు, మధ్యమం శీర్షోదనం, అధమం భూపతనంచ అన్నాడు. ఒక 5 నిమిషాలు వెనకకేసుకొని చూసుకోరాదుండి ఏమవుతుంది వాడు చెప్పే టయానికి అన్నా. దానివల్ల కూడా కొన్ని జాతకాలు సెట్ అవుతాయి. అప్పుడు అలాంటి పరిస్థితులలో ఇప్పుడు శాస్త్రి గారు, సిద్ధాంత్ గారు చెప్పినట్టు అలాంటి లెక్కలు వేయొచ్చు. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని మనం వేసుకొని కూర్చున్నాం అనుకో. ఎందుకంటే కంప్యూటర్లు అట్లే తయారైనాయి, వాళ్ళు చెప్పడం అట్లే తయారైంది. మనకు రెడీమేడ్ రాగానే ఇక మనకు ఆ ఫ్లో వచ్చేస్తుంది. ఇక వీడు ఏదో బ్రహ్మజ్ఞానై భవిష్యత్ అంతా చెప్తున్నాడు అన్నట్టు. అబ్బా ఇది కష్టమయ్యా. కాబట్టి కొన్ని సూక్ష్మంగా చూద్దాం, కొన్ని స్థూలంగా చూద్దామని నా అభిప్రాయం. నాకు అంతే విషయం. ధన్యవాదాలండి. సిఎస్ రావు గారు ఉన్నారనుకుంటున్నాను. ఏం లేదు, ఒకటే ముఖ్యం. జ్యోతిష శాస్త్రం చెప్పండి. జ్యోతిష శాస్త్రం అనేది కమలాకర్ శర్మ గారు బహుశా బయటికి వెళ్ళున్నట్టుంది. ఈ రోజు ముగింపు జ్యోతిర్వాణి మీరే ఇవ్వాలి. అమ్మో, అయితే ఎక్కువ మాట్లాడక్కల్లా. ఒకటి విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేది గురుముఖ నేర్చుకోవాల్సిన సబ్జెక్టు, అందులో అనుమానం లేదు. మనకి ఉత్సాహం ఎప్పుడన్నా రావచ్చు. గురుముఖ నేర్చుకుంటేనే అది పట్టిస్తుంది, దాంట్లో విలువ తెలుస్తుంది, వాడు ఉపయోగపడతాడు. రెండోది గురువు గారు చెప్పారు బట్టి కొట్టానంటే చాలదు, సాధన చేయాలి. గురుముఖంగా తెలుసుకోవాలి, సాధన చేయాలి. అందుకని తప్పకుండా అవసరం, సాధన కూడా అవసరం. ఈ రెండు తప్ప ఇప్పుడు ఇవాళ ఉన్న కొత్త విద్యార్థులు మన సదస్సులో ఉన్న కొత్త వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పే సదస్సు, పెద్దవాళ్ళ దగ్గర నేనే నేర్చుకున్నాను చాలా విషయాలు ఇవాళ. అదేం కాదా. అందుకని ముఖ్యంగా చెప్పేది గురుముఖ నేర్చుకోవాల్సిందే. మనకి ఎంతన్నా డౌట్ రావచ్చు, బయట ఎంతన్నా చదువుతూ ఆ డౌట్లు తేల్చుకోవాలి. గురుముఖంగా చేసుకుంటేనే జ్యోతిష్యం. అది శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా అది గురుముఖాన్ని చెప్తే కానీ కాదు. గురువులు ఈరోజు చాలా మంది ఉన్నారు. మేము 80లో స్టార్ట్ చేసినప్పుడు మాకు పుస్తకాలు దొరికేవి కాదు, గురువులు దొరికేవాళ్ళు కాదు, ఏమీ కాదు. అప్పుడు మాకు తప్పలేదు. కానీ ఈనాడు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, అవైలబుల్ దొరుకుతున్నాయి నేను. అందుకని ఏదన్నా గురువుని పట్టుకొని వాళ్ళ దగ్గర నేర్చుకోవటం మంచిది. ఇదే తప్ప నేను ఇంతకంటే చెప్పేది ఏం లేదు. ప్రతి వాళ్ళకి ముఖ్యంగా యంగ్స్టర్స్కే చెప్పాలి విషయం అన్నమాట, పెద్దవాళ్ళకి అక్కర్లేదు. అది ఇంతలో ఇంకా చెప్పండి మీరేమన్నా. చాలా క్లాసికల్ పుస్తకాలు చదవాల్సిందే, చదివిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందే. లేకపోతే ట్రాన్స్లేషన్ చెప్పినట్టు శర్మ గారు చెప్పారు. ట్రాన్స్లేషన్ వాడి పైత్యం కొంత, మన పైత్యం కొంత. వాడికి చేతకాక చేసేవి కొంత, తెలిసే వాడు అందులో ఉన్నా కావున వీడి పైత్యం కలుపుతాడు. కాళిదాస్ కవిత్వం నా పైత్యం అన్నట్టు ఉంటుంది ఇట్లా. అందుకని ఇంతకంటే సమయం చాలా ఎక్కువ తీసుకోవటం కూడా మంచిది కాదు. ఆల్రెడీ సమయం అయిపోయింది. నాకు ఈ అవకాశం వచ్చినందుకు, ఈ రోజు ముగింపు అవకాశం చాలా ఇచ్చారు. గురుముఖంగా నేర్చుకోండి అందరూ, క్వశ్చనే లేదు. గురువులు చెప్పట్లేదు అనే ఉవాచ ఒకటి ఉంది, అది తప్పది. వాళ్ళు చెప్తారు, మనకు అర్థం కావట్లేదు, అంతే తేడా. ఏంటి అది అర్థం కావట్లేదు అనుకుని మళ్ళా అడగాలి, మళ్ళా తెలుసుకోవాలి తప్ప ఎవ్వరూ చెప్పకుండా ఉండరు. క్వశ్చనే లేదు. మొదలెడితే చెప్తారు, వాళ్ళకి ఆగదు. అది గ్రహాలు ఊరుకోవు, చెప్తే అవే వచ్చేస్తాయి. అట్లా అది అనుమానించకుండా, గురువుని అనుమానించకుండా నేర్చుకోవాలి. అది చాలా సంతోషం.
ఈ సమయం ఇచ్చినందుకు నమస్కారం. అందరికీ నమస్కారం. శుభరాత్రి. గురువులందరూ ప్రధాన శుభరాత్రి సార్. ధన్యవాదాలు. నమస్కారం. గురువులందరూ ధన్యవాదాలు. నమో నమః. శుభరాత్రి. మన గురుగారు అన్ని గురుగారికి నమో నమః. ధన్యవాదాలు. గురువులందరికీ నమస్కారం, ధన్యవాదాలు.